మనము శిష్యత్వపు వెల, the cost of discipleship, cross, the cost of discipleship, సిలువ శిష్యత్వపు వెల అనే సిరీస్ని ఆఫ్ స్టడీస్ చేస్తా ఉన్నాం. అందులో భాగంగా లాస్ట్ వీక్ జీసస్ టీచింగ్ ఆన్ డిసైపుల్షిప్ టు హిస్ ఫస్ట్ డిసైపుల్స్, క్రీస్తు తన ప్రథమ శిష్యులకు శిష్యత్వము మీద చేసిన బోధ అది స్టార్ట్ చేశాం. అందులో ఇప్పుడు రెండవ భాగం, ముఖ్యంగా క్రీస్తు శిలువ మరియు మన శిలువ అనే అంశాన్ని మనం అధ్యయనం చేయబోతూ ఉన్నాం. సో లాస్ట్ వీక్ స్టడీ మనం ఈ స్లైడ్తో క్లోజ్ చేశాం. ఎందుకంటే ఈ స్టడీలో భాగంగా యేసు క్రీస్తు ప్రభు మొట్టమొదటిసారిగా తన శిష్యులను పిలిచినప్పుడు ఇచ్చిన ఆ పిలుపులోనే ఆ శిష్యత్వమును గురించిన బోధన కొంత ఇన్కార్పొరేట్ చేసి ఇచ్చారు. సో దాన్ని మనం స్టడీ చేసాం. అది 4వ అధ్యాయం 18 నుంచి 21వ వచనం వరకు చూసాం. ఆ తర్వాత ఫస్ట్ ఫార్మల్ ఫుల్ ఫ్లెడ్జ్ టీచింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆన్ డిసైపుల్షిప్ టు హిస్ ఫస్ట్ డిసైపుల్షిప్, అది ఫస్ట్ డిసైపుల్స్, అది మత్తయి సువార్త 5వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు ఉంది. అందులో ముఖ్యంగా ఫస్ట్ పార్ట్ చూసాం మనం. ఆ తరువాత సెకండ్ టీచింగ్ బ్లాక్, అది మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఉన్న భాగాన్ని అధ్యయనం చేశాం. సో అందులో మరి ప్రామినెంట్గా ఈ వచనంతో కంక్లూడ్ చేశాం. ఇది మనం మరలా అధ్యయనం చేస్తాము అని కూడా చెప్పాను. ఏమేంటంటే సిలువనెత్తుకొనుట. ఎందుకంటే మత్తయి సువార్త 10:38లో తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు అని. Whoever does not take up his cross and follow me is not worthy of me. సో దీన్ని బేస్ చేసుకొని నేను అన్నాను, అదే థీమ్ని నెక్స్ట్ టీచింగ్ సెగ్మెంట్లో కూడా జీసస్ హైలైట్ చేశారు. ఆ సెగ్మెంట్ మత్తయి సువార్త 16వ అధ్యాయం 13 నుంచి 28 వరకు ఉంటుంది అని కూడా ప్రస్తావించాను. సో ఈ పోర్షన్ ఆఫ్ ద స్క్రిప్చర్ నుంచి జీసస్ థర్డ్ టీచింగ్ సెగ్మెంట్ ఆన్ డిసైపుల్షిప్ టు హిస్ డిసైపుల్స్, దాన్ని మనం స్టడీ చేయబోతున్నాం. సో దీన్ని కూలంకషంగా మనం పరిశీలించి చూస్తే ఏమి గమనిస్తున్నాము అని అంటే, క్రిస్టియన్ డిసైపుల్షిప్ ఈజ్ క్రాస్ సెంటర్డ్ ఇన్ ఇట్స్ నేచర్. అది మనం ప్రామినెంట్గా గుర్తించగలిగినటువంటి అంశం. సో క్రైస్తవ జీవితంలో పరిచర్యను గురించి మనం ఆలోచిస్తే అందులో ఉన్న ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అని అంటే, క్రీస్తుతో ఉండుట మరియు క్రీస్తు కొరకు బయటికి వెళ్ళుట లేకపోతే జీవించుట. సో క్రీస్తుతో ఉండుట ఎందుకని? ఆయనను చూసి, ఆయన ఎవరు, ఆయన గుణగణాలు ఏమిటి, ఆయన క్యారెక్టర్ ఏమిటి, ఇవన్నీ మనం అధ్యయనం చేసి ఆ విధంగా జీవించడం ఆయన నుంచి నేర్చుకుంటాం. సో ఎప్పుడైతే ఆయనతో ఉండి ఆయన వలె జీవించుట నేర్చుకుంటూ ఉంటామో, అప్పుడు ఆయన వలె జీవిస్తూ ఉన్న ఆయన శిష్యులంగా బయటికి వెళ్ళి ఆయన పక్షమున సాక్షులంగా జీవిస్తాం. అవకాశాలను ఉపయోగించుకొని సాక్ష్యం చెప్తాం. సో సాక్ష్య జీవితమును కలిగి ప్రవర్తనలో క్రీస్తు సారూప్యతను, పోలికను చూపిస్తూ, అలాగే మన పెదవులతో ఆ క్రీస్తును గురించిన సువార్తను ప్రకటించడం, ఆ సువార్తకు సాక్షులంగా ఉండడం. సో ఈ మత్తయి సువార్త 10:38లో ఉన్నటువంటి మాటలే మరలా ఈ మత్తయి సువార్త 13 నుంచి 28వ భాగంలో కూడా రిపీట్ అవుతూ ఉండడం మనం గమనించాం.
తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించువాడే నాకు పాత్రుడు, అలా కాకపోతే నాకు పాత్రుడు కాదు, నా శిష్యుడు అని అనిపించుకున్నటకు యోగ్యత కూడా ఉండదు అలాంటి వాళ్ళకి. సో దానిని బేస్ చేసుకొని మనం ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్ అండ్ ద క్రాస్ ఆఫ్ అ క్రిస్టియన్. సో క్రీస్తు యొక్క శిలువ మరియు క్రీస్తు శిష్యుల యొక్క లేక క్రైస్తవుల యొక్క శిలువ అనేది మనం చూసాం. సో దాని మీద డైరెక్ట్ గా ఫోకస్ చేయడానికి ముందు ప్రిలిమినరీగా ఇంతకు ముందు మనం చేసిన స్టడీస్ ని కొంచెం సింహావలోకనం చేసుకోవడానికి, తిరిగి జ్ఞాపకం చేసుకోవడానికి నేను ఒక 2 or 3 కోట్స్ మీతో షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. సో ఇక్కడ మనకి ఏం కనిపిస్తుందంటే డిసైపుల్షిప్, దాన్నే సాంక్టిఫికేషన్, శిష్యరికాన్నే పరిశుద్ధపరచబడుట, పరిశుద్ధులంగా మార్చబడుట అనేది చూసాం. సో ఈ శిష్యరికంలో పరిశుద్ధులంగా మార్చబడుట అంటే సాంక్టిఫికేషన్ లో మరి మినిస్ట్రీ అండ్ మోటివ్స్, పరిచర్య మరియు ఆ పరిచర్య వెనుక ఉన్న ఉద్దేశాలు, వాటిని గురించి ఈ ప్యూరిటన్ రైటర్ అండ్ ప్రీచర్ రిచర్డ్ బ్యాక్స్టర్ ఏమన్నారో చూస్తున్నాం. The ministerial work must be carried out on purely for God and the salvation of souls, not for any private ends of our own. పరిచర్య సంబంధమైన పనిని కేవలము ప్రభు కొరకు, అలాగే ఇతర వ్యక్తుల యొక్క రక్షణ కొరకు, లేకపోతే రక్షణలో వాళ్ళు స్థిరపరచబడ్డ కొరకు చేయాలి. అంతేకాని ఏదో మన సొంత దాగి ఉన్న వ్యక్తిగతమైన ఉద్దేశాలతో లేకపోతే గోల్స్ని అచీవ్ చేయడానికి వీలు లేదు. సో ఇది యేసు ప్రభు తర్వాత అపోస్తలులు టీచ్ చేసిన దాన్ని బేస్ చేసుకొని ఈయన చెప్పడం జరిగింది చాలా కాలం క్రితం. తరువాత సంఘ సంస్కర్తలలో అగ్రశ్రేణి వ్యక్తి అయినటువంటి మార్టిన్ లూథర్ గారు ఒక పోయం రాశారు. అది కూడా శిష్యరికము మరియు పరిశుద్ధపరచబడుట అనే అంశం మీదనే ఉంది. ఎందుకంటే ఈ సిరీస్ లో ఒక భాగం నేను రక్షణ మరియు శిష్యరికం, అందులో భాగంగానే నీతిమంతులముగా తీర్చబడుట మరియు ప్రకటించబడుట, దాని తరువాత నీతిమంతులముగా మార్చబడుట, పరిశుద్ధపరచబడుట, సాంక్టిఫికేషన్ అనే వాటిని గురించి మాట్లాడు. సో దాన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఒక రకంగా శిష్యరికము అంటే పరిశుద్ధులంగా మార్చబడుట, పరిశుద్ధపరచబడుట. సో ఈ ప్రాసెస్ కి క్రైస్తవ జీవితం మొత్తానికి కూడా పునాది ఏమిటి అని అంటే మారిపోతూ ఉన్నటువంటి మన భావనలు, ఇమోషన్స్ కాదు, భావోద్రేకాలు కాదు, కానీ మార్పు లేనటువంటి దేవుని వాక్యం, ప్రభు యొక్క వాక్యం. సో చాలాసార్లు మన ఫీలింగ్స్ని బట్టి మనం అటు ఇటు స్వింగ్ అయిపోతూ ఉంటాం. ఆ ఫీలింగ్స్ కి చాలా మంది అప్పీల్ చేసి ఇమోషనల్ గా ఒక రకంగా మనల్ని కంట్రోల్ చేయడానికి చూస్తారు. వాళ్ళు మనం ఏ డైరెక్షన్ లో మూవ్ అవ్వాలి అని అనుకుంటారో అలా మూవ్ చేయడానికి కూడా కొంతమంది డెలిబరేట్ గా పనిచేస్తారు. తర్వాత అలాంటి ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ కాకుండా అసలు మనమే మన వ్యక్తిత్వంలో, పర్సనాలిటీలో ఉన్న బలహీనతలను బట్టి ఫ్యాక్ట్స్ ఏమిటి, సత్యం ఏమిటి అనే దాని మీద దృష్టిని ఉంచకుండా నేను ఎలా ఫీల్ అవుతున్నాను అనే దాన్ని బట్టి ప్రవర్తించడం, నిర్ణయాలు తీసుకోవడం, జీవించడం చేస్తూ ఉంటాం. సో మనందరికీ కూడా ఇది చాలా అవసరమైనది. ఫీలింగ్స్ కమ్ అండ్ ఫీలింగ్స్ గో. ఈ ఇమోషన్స్ ఈ అంతర్గతంగా మనలో ఉన్నటువంటి భావోద్రేకాలు వస్తుంటాయి, పోతూ ఉంటాయి.
అవి కొన్నిసార్లు మోసపూరితంగా కూడా ఉంటాయి. లేనిది ఉన్నట్లు ఫీల్ అవుతాం, ఉన్నది లేనట్లు ఫీల్ అవుతాం. ఏది ప్రాముఖ్యమో అది ప్రాముఖ్యం అని ఫీల్ అవ్వం. ఏది ప్రాముఖ్యమో కాదో అది ప్రాముఖ్యమైనట్లు ఫీల్ అవుతాం. ఏది అర్జెంట్ కాదో అది అర్జెంట్ అయినట్లు ఫీల్ అవుతాం. ఏది అర్జెంటో అది అర్జెంట్ కాదు అన్నట్లు ఫీల్ అవుతా ఉంటాం. లేకపోతే ఎవరో ఏదో మనల్ని గురించి అనుకుంటున్నారు అని ఫీల్ అవుతాం. కానీ వాళ్ళు ఏం అనుకోవడం లేదు వాస్తవానికి. సో ఇట్లా ఫీలింగ్స్ చాలా డిసెప్టివ్ గా కూడా ఉంటాయి. అందుకని ఆయన ఏమంటున్నారు, మై వారెంట్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, నాట్ ఎల్స్ ఈజ్ వర్త్ బిలీవింగ్. అయితే నాకు మాత్రం నేను ఏం చేస్తాను, ఏం ఆలోచిస్తాను, వాటన్నిటికీ ఆధారం దేవుని వాక్యం. ఇంకొకటి ఏది కూడా దాని వాక్యాన్ని నమ్మినట్లు నేను నమ్మను అంటున్నాను. దో ఆల్ మై హార్ట్ షుడ్ ఫీల్ కండెమ్ for want of some sweet token, there is one greater than my heart, whose word cannot be broken. సో సహజంగా మనలో ఏదో ఫీలింగ్ వచ్చేసి, నేను తప్పు చేశానేమో, చేయకూడదు చేశానేమో, లేకపోతే రైటే చేశానేమో, ఇట్లా రకరకాల అవి వస్తున్నప్పుడు మనలో ఏదో కొంత ఉపశమనం కలిగితే మంచిది అనే ఫీలింగ్ వస్తుంది. అయితే ఆ హృదయంలో అంత నేను చేసింది అంత తప్పేం కాదులే, ఇతరులతో పోలిస్తే ఇదేం పెద్ద పొరపాటు కాదులే, ఇలాంటి ఫీలింగ్స్ వచ్చేస్తాయి. అయితే ఆ ఫీలింగ్స్ ను బట్టి నేను పోను. ఎందుకంటే నా హృదయానికంటే, నా హృదయంలో కలిగే ఫీలింగ్స్ కంటే దేవుడు గొప్పవాడు. ఆయన మాట ఎప్పటికీ జరగకుండా పోదు, ఇప్పటికీ నెరవేరుతుంది. కాబట్టి ఆ వాక్యం వైపు నేను చూస్తాను. లాస్ట్లీ, ఐల్ ట్రస్ట్ ఇన్ గాడ్స్ అన్చేంజింగ్ వర్డ్. మార్పు లేని దేవుని వాక్యాన్ని నేను నమ్ముతాను. టిల్ సోల్ అండ్ బాడీ సెవర్డ్, అంటే మరణము నొందునంత వరకు కూడా మార్పు లేని దేవుని వాక్యాన్నే నమ్ముతాను. ఎందుకని? దో ఆల్ థింగ్స్ షల్ పాస్ అవే, హిస్ వర్డ్ షల్ స్టాండ్ ఫర్ ఎవర్. దేవుని వాక్యం మాత్రం నిరర్ధకం కాదు, నిలుస్తుంది. మిగిలినవన్నీ గతించిపోతాయి. సో నిలిచే దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకోవాలి. అలాగే ఇంకొకటి, రావెన్ హిల్ గారు ఈ శాంక్టిఫికేషన్, పరిశుద్ధపరచబడుట లేక శిష్యరికం గురించి, ఆ రెండిటికి సంబంధించినటువంటి విషయంలో మనకు తీర్పు ఉంటుంది అనే విషయాన్ని, దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని, అయితే ఆ తీర్పు బయటికి కనిపించే క్రియలను మీద ఉంటుంది, క్రియలను బట్టి ఉంటుంది. బయటికి కనిపించని అంతరంగంలోనే ఉండే ఉద్దేశముల మీద, ఉద్దేశములను బట్టి కూడా తీర్పు ఉంటుంది అని అన్నాడు. వీఆర్ నాట్ గోయింగ్ టు బి జడ్జ్ జస్ట్ బికాస్ ఆఫ్ వాట్ వీ హ్యావ్ డన్, వీఆర్ గోయింగ్ టు బి జడ్జ్ ఫర్ వై వీ డిడ్ ఇట్. మనం లైఫ్లో ఏది చేసినా దానికి తీర్పు ఉంటుంది అని బైబిల్లో ఉంది. అంతేకాదు, ఆ చేసిన పనులన్నీ ఏ ఉద్దేశంతో చేస్తున్నాం, ఏ మోటివ్తో చేస్తున్నాం అనే దానికి కూడా తీర్పు ఉంటుంది. సో క్రీస్తు శిష్యులైన వారు అనుదిన జీవితంలో పరిశుద్ధులుగా మార్చబడుటయే అతి ప్రాముఖ్యమైనదిగా గురిగా కలిగి ఉన్నవారు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని జీవించాలి. అనుక్షణం, అనుదినం, జీవితకాల పర్యంతం కూడా పరలోకానికి వెళతామా, నరకానికి వెళతామా అనే తీర్పు నుంచి విడుదల పొందినప్పటికీ, నీతిమంతులముగా తీర్చబడినటువంటి మనం ఎలాంటి నీతి కలిగిన, పరిశుద్ధత కలిగినటువంటి శిష్యరికపు జీవితం జీవిస్తున్నాం, ఏమి చేస్తున్నాం, ఏమి మాట్లాడుతున్నాం, ఎలాంటి ఉద్దేశాలు కలిగి చేస్తున్నాం, వాటిని బట్టి తీర్పులోనికి దేవుడు మనల్ని తీసుకొని వస్తాడు. ఆ తీర్పును బట్టి మనకు ప్రతిఫలం ఉంటుంది, రివార్డ్స్ ఉంటాయి. సో 2 కొరింథీ 5:10,
మొదటి కొరింథీ 4:5 చదివితే మీకు ఈ విషయం అర్థమవుతుంది. తను చేసిన ప్రతి కార్యమును బట్టి ప్రతి మనిషికి తీర్పు ఉంటుంది, ప్రతిఫలం ఉంటుంది. అంతేకాకుండా మనం చేసే ప్రతి పని వెనుక ఏ ఉద్దేశం ఉంది దాని గురించి ఇప్పుడు చేస్తున్నాం. తీర్పు ఉంటుంది. సో ఆ విషయాలను మనం గుర్తు పెట్టుకోకపోతే ఇతరుల వలె జీవించేస్తాం, ఇతరుల వలె ప్రవర్తించేస్తాం, ఇతరుల వలె మాట్లాడేసేస్తుంటాం. మనం క్రైస్తవులము, క్రీస్తు శిష్యులం అనే విషయాన్ని మర్చిపోయిన విధంగా ప్రవర్తిస్తాం. క్యాజువల్గా హోలీ ఫియర్ దట్ గాడ్ ఈజ్ ప్రెజెంట్, దేవుడు ఉన్నాడు. తరువాత ఆ ఉన్న దేవుడు ప్రతిదీ మన క్రియలన్నిటినీ, మన ఉద్దేశాలన్నిటినీ కూడా ఆయన ట్రాక్ చేస్తున్నారు, చూస్తున్నారు. బుక్ ఆఫ్ రిమెంబరెన్స్ లో అవన్నీ రాయబడుతున్నాయి. ఒకప్పుడు దట్ బుక్ విల్ బి ఓపెన్. అప్పుడు మనం ఏం చేశాం, ఎలా చేశాం, ఎందుకు చేశాం, వీటన్నిటిని బట్టి తీర్పు ఉంటుంది అని గుర్తుపెట్టుకుంటే భయం కలిగి, భక్తి కలిగి, శ్రద్ధ కలిగి, క్రీస్తు శిష్యుడును కాబట్టి ఆయన నామాన్ని ధరించిన వాడను, ధరించిన దానను కాబట్టి ఆయనను పోలి నడుచుకోవాలి, ఇంకొక విధంగా నడుచుకోకూడదు అని ఆ పేరుకు తగినట్లు జీవిస్తాం. సో మరొకసారి ఇట్స్ ఎ రిమైండర్ ఫర్ ఆల్ ఆఫ్ us. క్రీస్తు మార్గము, క్రైస్తవ్యపు మార్గము, విలువ మార్గం. క్రీస్తు తన సంఘమునకు ఇచ్చినటువంటి పనిని 2 పాయింట్స్గా, 2 పాయింట్ ఎజెండాగా మనం చూడొచ్చు అని ఆల్రెడీ మీకు చెప్పాను. అండ్ దెర్ ఇస్ అ పవర్ఫుల్ విజువల్ హియర్. ఒకటేంటంటే ఇవాంజలిజం, క్రీస్తుతో సంబంధము లేని వారిని, క్రీస్తును సొంత రక్షకుడుగా, ప్రభువుగా ఎరిగి ఉండని వారిని క్రీస్తు దగ్గరికి నడిపించడం. సో ఎప్పుడైతే ఒక వ్యక్తి ఆ నిర్ణయం తీసుకొని క్రీస్తుకు తన హృదయాన్ని తెరిచి క్రీస్తును ఆహ్వానించడం జరుగుతుందో, క్రీస్తును రక్షకుడిగా అంగీకరించడం జరుగుతుందో, అప్పటి నుంచి ఆ వ్యక్తిని మనం విశ్వాసములో స్థిరపరిచే పరిచర్య, లేకపోతే ఆ వ్యక్తిని శిష్యుడిగా జీవించే విధంలో తర్బీదు చేసే ఆ ప్రక్రియ ప్రారంభమవుతుంది. సో 1 ఇవాంజలిజం, 2 ఎడిఫికేషన్. ఇవాంజలిజంలో శిలువ కేంద్రిత సువార్తను ప్రకటిస్తాం, క్రీస్తు కేంద్రిత సువార్తను ప్రకటిస్తాం. పౌలు అన్నట్లు యూదులైతే శక్తి కోసం చూస్తున్నారు, గ్రీకు దేశస్థులైతే, గ్రీకులైతే జ్ఞానం కోసం వెతుకుతున్నారు. మేమైతే సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తాం, ఎందుకంటే ఆయనే దేవుని యొక్క శక్తియు జ్ఞానమునై ఉన్నాడు అని 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 18 నుంచి 24 వరకు అదే విషయాన్ని ఎక్స్పౌండ్ చేస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా 18 మరియు 24 వచనాల్లో ఆ విషయాలను ప్రస్ఫుటంగా చెప్తారు. సో ద 2-point agenda that Jesus has given to his church and to every member of that church, every believer, every disciple of his, is evangelism and edification of discipleship. సో ఆ ప్రాధాన్యతను మనం గుర్తించాలి. లాస్ట్లీ, డాలస్ విల్లర్డ్, a great professor of philosophy, కొంతకాలం క్రితం చనిపోయారు. a giant of a scholar, but ఆయన one of the top world లోనే అగ్రశ్రేణికి చెందినటువంటి ఎక్స్పర్ట్స్ ఆన్ స్పిరిచువల్ ఫార్మేషన్. అంటే శిష్యరికం మీద, స్పిరిచువల్ డిసిప్లిన్స్ మీద బాగా అధ్యయనం చేసి పుస్తకాలు రాసి అగ్రశ్రేణి నిపుణుడుగా ఆయన ఉండేవారు. ఆయన ఈ మాటలు అంటున్నారు. The people to whom we minister and speak will not recall 99% of what we say to them. మనం ఎవరికైతే పరిచర్య చేస్తున్నామో, ఎవరితోనైతే మాట్లాడుతూ ఉన్నామో, వాళ్ళు మనం చెప్పిన దానిలో 99% గుర్తుపెట్టుకోరు, మర్చిపోతారు. బట్ దే విల్ నెవర్ ఫర్గెట్ ద కైండ్ ఆఫ్ పర్సన్ we are. అయితే
మనం ఎలాంటి వ్యక్తిగా ఉన్నామో, ఎలా జీవించామో, ఏమి చేశామో అనేది మాత్రం మర్చిపోదు. సో వారి చెవులకు వినిపించేటట్లు మన పెదవులతో చెప్పేదానికంటే మన ప్రవర్తనలో వాళ్ళ కళ్ళకు చూపించే జీవితాన్ని, శిష్యరికపు జీవితాన్ని వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. అది వాళ్ళను ప్రభావితం చేస్తుంది. సో ఆ విషయాన్ని నాకు నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను, మీకు కూడా జ్ఞాపకం చేస్తున్నాను. మనం అందరం కూడా ఏదో ఒక స్థాయిలో మాట్లాడుతూనే ఉంటాం, ఇతరులకు మినిస్టర్ చేస్తానే ఉంటాం. నేను ఆల్రెడీ మీకు జ్ఞాపకం చేశాను, ఎవ్రీ మెంబర్ మినిస్ట్రీ, ప్రతి విశ్వాసి యొక్క పరిచర్య. తర్వాత ప్రీస్ట్హుడ్ ఆఫ్ ఆల్ బిలీవర్స్, విశ్వాసులందరి యాజకత్వం. సో కాబట్టి ఇదేదో కేవలం పాస్టర్ అన్నా లేకపోతే నాకు ఇట్లా మాలాంటి వాళ్ళకి సో కాల్డ్ కోట్ అండ్ కోట్ ఫుల్ టైం మినిస్ట్రీలో ఉన్న వాళ్ళకు మాత్రమే వర్తిస్తుంది అని కాదు. ఇది అందరికీ వర్తిస్తుంది. క్రీస్తు శిష్యులైన వారందరికీ, క్రైస్తవులైన వారందరికీ వర్తిస్తుంది. సో హ్యావింగ్ సెడ్ దిస్ మచ్ టు get our minds tickled, get our minds going, get our minds to focus on discipleship and a life of discipleship. మరలా మనం దేంతో ప్రారంభించామో దాని దగ్గరికి వద్దాం. ఈ సెషన్ని ప్రారంభించాం. క్రీస్తు తన ప్రథమ శిష్యులకు చేసిన 3వ బోధనా భాగం, మత్తయి సువార్త 16వ అధ్యాయం 13 నుంచి 28వ వచనం వరకు ఈ భాగం మనకు కనిపిస్తుంది. సో దానిలో ముఖ్యంగా మనం ఏం గమనిస్తున్నాము అంటే, క్రైస్తవ శిష్యరికం యొక్క శిలువ కేంద్రిత స్వభావం దాన్ని మిస్ అవ్వలేదు. The cross is the crux of Christianity. The cross is the crux of Christian discipleship. Christianity is cross-centered. Christian discipleship is cross-centered. అలాగే ప్రభువుతో ఉండుట మరియు ప్రభు కొరకు బయటికి లేక లోకములోనికి వెళ్ళుట అనేది క్రీస్తు తన శిష్యులను ఏర్పరచుకొనుటలో ఉన్న ముఖ్యమైన ఉద్దేశం. మార్కు 13:14 ఉంది. సో క్రీస్తు దగ్గర ఉంటే, క్రీస్తును చూస్తే, ఆయన ఎంత ఎక్కువగా చూస్తే అంత ఎక్కువగా మనం గుర్తించే సత్యం ఏమిటనంటే, ఆయన తన సిలువనెత్తుకొని నడిచినవాడు. ఆయన మనల్ని, ఆయన్ని వెంబడించే ప్రక్రియలో మన సిలువను ఎత్తుకొని వెంబడించాలి అని కోరుతున్నాడు. సో అందుకనే ఈ సెషన్లో మనం ప్రాముఖ్యంగా క్రీస్తు సిలువ మరియు క్రైస్తవుని లేక క్రీస్తు శిష్యుని సిలువ అనే దాని మీద ఎక్కువగా కేంద్రీకరించబోతున్నాం. సో మాథ్యూ 16:13-28 మీ దగ్గర మీ బైబిల్స్ ఓపెన్ చేసి ఉంచుకుంటే మంచిది. ఇది బైబిల్ స్టడీ కాబట్టి మనం డెఫినెట్ గా బైబిల్ తెరుచుకొని ఉంటే మంచిది. ఐ హ్యావ్ మై తెలుగు బైబిల్ ఆల్సో విత్ మీ. సో దీన్ని మనం చదివి చూస్తే, మత్తయి సువార్తను జాగ్రత్తగా చదువుకుంటూ వస్తే బిగినింగ్ నుంచి ఇక్కడ ఒక విషయాన్ని గమనిస్తాం. దిస్ పోర్షన్ మార్క్స్ అ టర్నింగ్ పాయింట్ ఇన్ క్రైస్ట్స్ మినిస్ట్రీ. క్రీస్తు జీవితంలోనూ అలాగే మరి ముఖ్యంగా పరిచర్యలో ఒక ముఖ్యమైన మలుపు ఇక్కడ మనం చూడగలుగుతాం. ఎలా గుర్తించగలం దాన్ని అని అంటే, 21వ వచనంలో మనకి ఈ మాట కనిపిస్తుంది. అప్పటి నుంచి, ఫ్రమ్ దట్ టైమ్ అని ఉంటుంది. ఇదే మాట, ఇదే ఎక్స్ప్రెషన్ 4వ అధ్యాయం 17వ వచనంలో కూడా చూసాం. నేను ఆల్రెడీ మీకు పాయింట్అవుట్ చేశాను. అప్పటి నుంచి అని అక్కడ కూడా ఉంటుంది. సో ఇప్పటి నుంచి ఏం జరిగింది, ఈ టర్నింగ్ పాయింట్ ఏమిటి అనేది మనం నోటీస్ చేయాలి చదివేటప్పుడు. సో క్రీస్తు పరిచర్యలో ఒక మలుపును ఈ వాక్య భాగం సూచిస్తుంది. ఆ మలుపును అప్పటి నుంచి అనే ఆ ఫ్రేజ్ ద్వారా ఆత్మదేవుడు మత్తయిని ప్రేరేపించి రాయించారు. సో ఏమిటి అని అంటే, అక్కడ చదివితే మనకి ఏమర్థమవుతుంది అని అంటే, ఒక
స్థలానికి వస్తారు. కైసరుదైన ఫిలిప్పు ప్రాంతంలో. అక్కడికి వచ్చినప్పుడు ఆయనే చొరవ తీసుకొని తన శిష్యులను 2 ప్రశ్నలు అడుగుతారు. వాటిల్లో మొదటిది ఏమిటి అని అంటే, హూ డూ పీపుల్ సే ద సన్ ఆఫ్ మ్యాన్ ఈజ్? మనుష్య కుమారుడు ఎవడు అని జనులు, లోకము చెప్పుకుంటుంది. ఆ ప్రశ్నతో ప్రారంభమై చాలా సుదీర్ఘమైన చర్చగా అది కొనసాగుతుంది. శిష్యులకు తనకు మధ్య, తన శిష్యులకు తనకు మధ్య ఒక రకమైన డయలాగ్ ప్రారంభమై అది కంటిన్యూ అవుతుంది. సో అది జాగ్రత్తగా మనం ఫాలో అవ్వాలి. ఇదంతా ఎక్కడికి వెళుతుంది? ఈ ప్రశ్నతో ప్రారంభమై చర్చ ఎక్కడికి వెళుతుంది? అది మనం 13వ వచనం నుంచి 20వ వచనం వరకు చూడగలం. మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారు. 13వ వచనం. ఈ సంభాషణ, ఈ చర్చ ఎలా కొనసాగుతుంది, ఎక్కడికి వెళుతుంది, జాగ్రత్తగా గమనించాలి. సో మత్తయి సువార్త 16వ అధ్యాయం 13 నుంచి 20వ వచనం వరకు స్క్రీన్ మీద ఉంది. మనం ఒకసారి చదివితే కూడా మంచిది. యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి, మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగగా, వారు కొందరు బాప్తిస్మమిచ్చి యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిరి. అందుకాయన, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. చూసారా, 2 ప్రశ్నలు. మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారు. Who do the people say that I am, that the Son of Man is? And who do you say that I am? 2 కూడా చాలా పాయింటెడ్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. యేసు ఇలా లేక ఈ ప్రశ్నలను ఎందుకు అడిగారు? ఈ ప్రశ్నల ప్రాధాన్యత ఏమిటి? తరువాత ఈ ప్రశ్నలను మనము ఇప్పుడు మనకు ఎలా అన్వయింప చేసుకోవాలి, అది మనం ఆలోచించాలి. అలాగే నేను లాస్ట్ టైం అన్నట్లు, ఒకవేళ లైవ్ ఫేస్ టు ఫేస్ సెమినార్లో, బైబిల్ స్టడీలో మనం ఉండుంటే నేను మీకు అవకాశం ఇచ్చి ఉండేవాడిని. యేసు ఇలా ఎందుకు అడిగారు? ఈ ప్రశ్నలు ఎందుకు వేశారు? ఈ ప్రశ్నల ప్రాధాన్యత ఏమిటి? మనం ఈ ప్రశ్నలను మనకు ఇప్పుడు ఎలా అన్వయింప చేసుకోవచ్చు? ఈ ప్రశ్నలు మీతో పంచుకొని మీ నుంచి కొంత కాంట్రిబ్యూషన్ వచ్చేటట్లు చూడగలుగుతుండేవాడిని. బట్ అది ఇప్పుడు అంత ప్రాక్టికల్గా సాధ్యం కాదు. కాబట్టి నేనే మీకు ఆన్సర్స్ చెప్పేస్తా. యేసు ఇలా ఎందుకు అడిగారు? ఈ ప్రశ్నలు ఎందుకు అడిగారు? ఈ ప్రశ్నల ప్రాధాన్యత ఏమిటి? మొదటిది, మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకుంటున్నారని శిష్యులు అడిగారు. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే, అప్పటికే యేసు ప్రభువుని చాలా మంది నమ్మటం జరిగింది, కానీ చాలా మంది నమ్మలేదు కూడా, తిరస్కరించారు. తిరస్కరించిన వాళ్ళు, తన ప్రజలైన వారు, యూదులైన వారు యేసు ప్రభువు మీద రకరకాల అభిప్రాయాలు కలిగి ఉన్నారు, వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో అది తన శిష్యులకు తెలియాలి అని యేసు ప్రభు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకు అనంటే, వారిలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. తర్వాత ఆ అభిప్రాయాలు వాస్తవమైనటువంటివి కాదు. ఆ ఆలోచనలు సత్య దూరములు. సో వాళ్ళు చక్కగా ఆన్సర్స్ ఇచ్చారు. కొందరు ఏమనుకుంటున్నారంటే, బాప్తిస్మం ఇచ్చి యోహాను తిరిగి వచ్చేసాడు మరలా అని అనుకుంటున్నారు కొంతమంది. కొందరు ఎప్పుడో ఉండి వెళ్ళిపోయిన ఏలియా మరలా వచ్చాడేమో అని అనుకుంటున్నారు.
ఇంకొంతమంది ఇర్మియా మరలా వచ్చాడేమో అని అనుకుంటున్నారు. ఇంకొంతమంది ప్రవక్తలలో ఒకడని అనుకుంటున్నారు. సో మన దేశంలో, మన ప్రదేశాలలో, మనం ఇప్పుడు ఉంటున్నటువంటి గ్లోబల్ విలేజ్ అయిన లోకములో ప్రజలు యేసు ప్రభువుని గురించి ఏమనుకుంటున్నారు మనకు తెలుసా? అంటే వాళ్ళతో మనం ఇంటరాక్ట్ అవుతూ ఉండాలి, వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలి, వాళ్ళతో కాన్వర్సేషన్స్ కలిగి ఉండాలి. వాళ్ళు మన కలీగ్స్ అయి ఉండొచ్చు, వర్క్ ప్లేస్లో, మన నైబర్హుడ్లో ఉన్నటువంటి నైబర్స్ కావచ్చు, మన ఫ్రెండ్స్ కావచ్చు, మన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, మన రిలేటివ్స్ కావచ్చు, క్రీస్తుతో వ్యక్తిగత సంబంధము లేనటువంటి లోకానికి సంబంధించినటువంటి వ్యక్తులతో మనం ఆ టచ్లో ఉంటే యేసు ప్రభువుని గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు, క్రైస్తవ్యాన్ని గురించి, క్రైస్తవులను గురించి ఏమనుకుంటున్నారు, ఇవన్నీ మనకు తెలుస్తాయి. అన్నిటికంటే ముఖ్యంగా క్రీస్తుని గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారో మనకు తెలుస్తుంది. ఎన్ని తప్పుడు అభిప్రాయాలు ఉన్నాయి, ఎన్ని ఫాల్స్ ఐడియాస్ ఉన్నాయి, యేసు ఎవరు అనే ప్రశ్నకు ఎన్ని తప్పుడు సమాధానాలు వస్తున్నాయి ఈ లోకంలో. భారతదేశంలో ఇంకా ప్రపంచంలో కూడా చాలా చోట్ల ఇప్పటికీ కూడా అలాంటి వేరు వేరు తప్పుడు ఆలోచనలు, సమాధానాలు వస్తున్నాయి. కొంతమంది ఏమంటారంటే ఆయన గురువుల్లో ఒక గురువు, లేకపోతే బోధకుల్లో ఒక బోధకుడు, లేకపోతే అవతారాల్లో ఒక అవతారం, దేవుళ్ళలో ఒక దేవుడు. మరి కొంతమంది మొదటి కమ్యూనిస్ట్ అని, లేకపోతే కొంతమంది గ్రేట్ సిఇఓ, ద గ్రేటెస్ట్ సిఇఓ ఇన్ హ్యూమన్ హిస్టరీ అని, ఇట్లా రకరకాలుగా ఆయనను గురించి. అదే మరి ముస్లిం మిత్రులు ఏమంటారంటే ప్రవక్తలలో ఒక ప్రవక్త మాత్రమే, మనిషి మాత్రమే, దేవుడి కుమారుడు కాదు, దేవుడు అంతకంటే కాదు, కేవలం ఒక మనిషి ప్రవక్త. అది ఖురాన్లో ఉంది. అలాగే హైందవ మిత్రులు దేవుళ్ళలో ఒక దేవుడు, అవతారాల్లో ఒక అవతారం, బోధకుల్లో, గురువుల్లో ఒక గురువు. అంతేగాని ఆయన ఒక్కడే మార్గం అని అంటే మేము మార్గాల్లో ఒక మార్గం అని చెప్తా ఉంటారు. సో ఇట్లా ఇంకా చాలా ఉన్నాయి చరిత్రలో చూస్తే. పర్వర్టెడ్ వ్యూస్, ట్విస్టెడ్ వ్యూస్, హిస్టారికల్గా కానీ, ఫిలసాఫికల్గా కానీ, బిబ్లికల్గా కానీ ఏమాత్రం అంగీకార యోగ్యం కాని అభిప్రాయాలు, అవి మనం తెలుసుకోవాలి. ఎందుకు? వాళ్ళకి సత్యం చెప్పవలసిన, ఆ సత్యమునకు సాక్షులంగా ఉండవలసిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి. సో మనకు అసత్య ధోరణులు ఏమున్నాయి తెలుసుకోవాలి, అసత్య నమ్మకాలు ఏమున్నాయి, అభిప్రాయాలు ఏమున్నాయి తెలుసుకోవాలి. తర్వాత సత్యం ఏమిటో తెలుసుకోవాలి. సో అది అసత్యం ఎందుకు, మనం చెప్పేది సత్యం ఎందుకు తెలుసుకోవాలి. ఆ ఉద్దేశంతోనే ఈ చర్చ జరుగుతుంది. తరువాత లోకములో ఉన్న వారికే తప్పుడు అభిప్రాయాలు ఉండటం కాదు, తన శిష్యులైన వారికి కూడా యేసు ఎవరు అనే ప్రశ్నకు వాళ్ళు ఇచ్చే ఆన్సర్స్లో తేడా ఉంది. ఆయన ఎంత చెప్పినా వారు గ్రహించలేని స్థితిలో ఉంటున్నారు, సత్యం స్వీకరించలేని స్థితిలో ఉంటున్నారు. దే ఆర్ గోయింగ్ బ్యాక్ అండ్ ఫోర్త్. సో అందుకనే రెండవ ప్రశ్న అడిగారు, నేనెవరిని అని మీరు చెప్పుకొనుచున్నారు, మీరు అనుకుంటున్నారు. సో యేసు ప్రభువుని గురించి వాట్ ద పీపుల్ ఇన్ ద వరల్డ్ బిలీవ్ మనకు తెలియాలి. అలాగే యేసు ప్రభువుని గురించి, ఆయన ఎవరు అనే దాని గురించి మనమేమి నమ్ముతున్నామో కూడా మనకు తెలియాలి. చాలా మందికి తెలియదు. దే ఆర్ బ్లిస్ఫుల్లీ ఇగ్నరెంట్. తర్వాత మనం అనుకునేది, మనం నమ్మేది, మనం ఆయన గురించి ఏం చెప్పుకుంటున్నామో అది సత్యం ఎందుకు అని ఎవరైనా అడిగితే చెప్పలేని స్థితిలో ఉంటుంటారు ఎక్కువ మంది క్రైస్తవులు. మీరు యేసుక్రీస్తులో ఆయనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నాను అని ప్రకటించారు అని చెబుతారు. యేసు సత్యము అంటే అర్థం ఏంటండి అని అడిగితే నాకు తెలిసినంత వరకు 99 అట్లీస్ట్ 5% వరకు క్రైస్తవులు సరి అయిన సమాధానం చెప్పలేరు. ఈవెన్ క్రైస్తవ బోధకులు కూడా చెప్పలేరు. మీరు సత్యం అన్నారు, సత్యం అనే మాటకు అర్థం ఏంటండి?
You said Jesus claimed to be the truth. What do you mean by the term truth? అని అంటే మోస్ట్ క్రిస్టియన్స్ సమాధానం చెప్పలేరు. సో ఈ రెండు కూడా చాలా ప్రాముఖ్యమైన ప్రశ్నలు. మనం ఏమనుకుంటున్నాం, మనం ఏం నమ్ముతున్నాం, మనం ఏం చెప్పుకుంటున్నాం యేసు ప్రభువుని గురించి? థింక్ అబౌట్ ఇట్ ప్లీజ్ డియర్ ఫ్రెండ్స్. చాలా సీరియస్గా ఆలోచన చేద్దాం, ఇంట్రోస్పెక్ట్ చేసుకుందాం, ఇవాల్యుయేట్ చేసుకుందాం. ఒకవేళ ఆనాటి శిష్యులలో ఉన్నటువంటి తప్పుడు అభిప్రాయాలు మనలో ఉన్నాయేమో, తప్పుడు నమ్మకాలు మనలో ఉన్నాయేమో క్రీస్తుని గురించి, వాక్యానుసారం కానటువంటి, ప్రవచనాలలో లేనటువంటి, క్రొత్త నిబంధనలో లేనటువంటి అభిప్రాయాలు, బోధనలు మనం నమ్మేస్తున్నామేమో. జాగ్రత్త పడదాం. సో ఎప్పుడైతే యేసు ఆ ప్రశ్న అడిగారో, ఏది రెండవ ప్రశ్న, మీరేమనుకుంటున్నారు అని శిష్యులను అడిగారో, 16వ వచనంలో మనం చూస్తే, అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. అమేజింగ్. యు ఆర్ ద సన్ ఆఫ్ ద లివింగ్ గాడ్ and you are the Christ. Amazing. అయితే ఈ సత్యం ఆయనకి సొంతగా తెలిసింది కాదు. అందుకు యేసు సీమోను బర్ యోనా, యోనా కుమారుడవైన సీమోను, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కాని నరులు నీకు బయలుపరచలేదు. ఎందుకంటే నరుల్లో చాలా కన్ఫ్యూజన్ ఉంది, చాలా తప్పుడు అభిప్రాయాలు, నమ్మకాలు ఉన్నాయి, తప్పుడు బోధలు ఉన్నాయి యేసు ప్రభు ఎవరు అనే దానికి. కానీ ఈయన మాత్రం ఒక మంచి కరెక్ట్ ఆన్సర్ చెప్పాడు. యు ఆర్ ద సన్ ఆఫ్ ద లివింగ్ గాడ్ అండ్ మెస్సాయా. What a statement, what a confession. బట్ దాన్ని బట్టి ఆయన అతిశయించడానికి వీల్లేదు, అది దేవుడే బయలుపరిచాడు. దీని అర్థాన్ని మనం గమనించాలి. ఇది చాలా సింపుల్గా ఉండొచ్చు మీకు, కానీ చాలా ప్రొఫౌండ్ ట్రూత్. మనకు తెలుసులే అని మీరు అనుకోవచ్చు, కానీ తెలియకుండానే ఉంటుంది. నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి చాలా ఆర్థడాక్స్ టామిల్ బ్రాహ్మిన్ బ్యాక్గ్రౌండ్ నుంచి యేసు ప్రభువు నమ్ముకున్నాడు. ఆయన ఎలా యేసు ప్రభువు నమ్ముకున్నాడు అని అంటే, అదంతా ఇట్ స్టార్టెడ్ విత్ ఎ కాన్వర్సేషన్ బిట్వీన్ హిమ్ అండ్ అ క్రిస్టియన్ కలీగ్ ఆఫ్ హిస్. సో యేసు ప్రభువు నమ్ముకున్న ఒక కలీగ్ ఇతనితో ఒక రోజు ఆయన పరిస్థితులు బాగలేవని ఎట్లనో కొంచెం తెలుసుకొని, హే నీకోసం ప్రార్థన చేస్తున్నాను అని. అతనికి షాక్. నా కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఎందుకు చేస్తున్నావు? ఏమని చేస్తున్నావు? మొదలుపెట్టు. ఎవరికి చేస్తున్నావు? సో ఆయన ఎవరికి చేస్తున్నావు అనే ఆ ప్రశ్నకు, జీవము కలిగిన దేవునికి చేస్తున్నాను అన్నాడు. అప్పుడు ఈ ఆర్థడాక్స్ ట్రెడిషనల్ తమిళ్ బ్రాహ్మిన్ మ్యాన్కి అది అర్థం కాలేదు, ఆశ్చర్యం కలిగించింది. ఎవరు ఈ జీవం కలిగిన దేవుడు అనే ప్రశ్న మొదలుపెట్టాడు. ఎందుకంటే తనకు అర్థమైపోయింది, తాను మొక్కే విగ్రహాలు కానీ, తాను నమ్మే దేవుళ్ళు కానీ జీవం కలిగిన దేవుళ్ళు కాదు, మనుషుల చేత సృష్టించబడిన దేవుళ్ళు, మనుషులను సృష్టించిన దేవుడు మాత్రం కాదు అనేది ఎక్కడో లోపల కొంత అవగాహన ఉంది. సో మరలా నెక్స్ట్ డే వచ్చి, నువ్వు నిన్న జీవము కలిగిన దేవునికి ప్రార్థన చేస్తున్నానన్నావు, ఆ జీవం కలిగిన దేవుడు ఎవరో నాకు చెప్తావా అని అంటే, నేను తర్వాత చెప్తాను కానీ ఇదిగో ఈ బుక్ చదువు అని న్యూ టెస్ట్మెంట్ ఇచ్చాడు. బైబిల్ చదువుతున్నాడు, ఆయనకు అర్థం కావడం లేదు. ఆ క్రిస్టియన్ ఫ్రెండ్ని మరలా అడుగుతున్నాడు. చివరికి జాన్ 14 వచ్చాడు, 6కి వచ్చాడు.
జీసస్ సెడ్, ఐ యామ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాను. ఓ నా ఫ్రెండ్ అన్నట్టు ఒకవేళ ఈ యేసేనా జీవం కలిగినటువంటి వాడు, ఈ యేసేనా జీవం కలిగిన దేవుడు. ఎందుకంటే ఇంకొంచెం ముందుకు వెళ్తే, నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్లే. సో ఆ విధంగా నేను జీవము కలిగిన దేవునికి ప్రార్థన చేస్తున్నాను నిన్ను గురించి, నీ కొరకు అన్న మాటతో ప్రారంభమై కాన్వర్సేషన్ చివరికి ఆ వ్యక్తి జీవము కలిగిన దేవుడు, జీవము కలిగిన దేవుని కుమారుడు, క్రీస్తు అభిషిక్తుడు యేసును ఆయన కొంత రక్షకుడిగా తెలుసుకోవడం జరిగింది. సో జీవము కలిగిన దేవుడు, దేవుని కుమారుడు, మెస్సియా, క్రీస్తు అని చెప్పి. సో అప్పుడు యేసు ప్రభు ఏమన్నారో చూద్దాం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఈ బండ అనేది పేతురు కాదు. ఎందుకంటే మీరు బాగా చదివితే ఆ పేతురు అనే మాట తర్వాత ఈ రాక్, బండ అనే మాట గ్రీకులో వేరువేరుగా ఉన్నాయి. పేతురు అని అంటే ఒక చిన్న రాయి అనే అర్థం వస్తుంది. అందుకనే మన క్యాథలిక్ మిత్రులు రాయప్ప, రాయి. సో రాయి పేతురు అయితే, ఇప్పుడు ఇక్కడ బండ అని అంటున్నారు. సో ఇది పేతుడికి రెఫరెన్స్ కాదు, పేతురు కన్ఫెస్ చేసినటువంటి ఆ ఫెయిత్ కి రిఫరెన్స్. యేసు జీవము కలిగిన దేవుని కుమారుడు, మెస్సియా అనే ఆ కన్ఫెషన్ ఆఫ్ ఫెయిత్, అది బండ ఇక్కడ. సో ఆ బండ మీద నా సంఘమును కట్టుదును. ఈ సంఘం ఆయన సంఘం, మనది కాదు, మన ఎవ్వరిది కాదు. ఒకవేళ ఒక స్థానిక సంఘాన్ని నేనే స్థాపించిన, లేకపోతే ఇంకొకళ్ళు స్థాపించిన, ఇది నా సంఘం అని అనుకున్నారా? చాలా తప్పుడు ధోరణిలో ఉన్నట్లు. సో నా సంఘమును ఈ బండ మీద, ఈ ట్రూత్ మీద నేను కడతాను. సో ఈ సంఘానికి ఎదుట పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. క్యాథలిక్స్ అయితే ఈ పేతురే ఆ బండ అని అనుకుంటారు. ఆయన్ని మొదటి బిషప్ గా చేసేస్తారు, ఇక తర్వాత ఆ పోప్ గా చేస్తారు. తర్వాత వచ్చిన పోపులందరూ ఆయన వంశపారంపర్యంగా వచ్చేసారని నమ్ముతారు. అవన్నీ వాక్యానుసారం కాదు. రిఫర్మేషన్ టైంలో ఇవన్నీ పెద్ద కంటెన్షియస్ ఇష్యూస్ గా మారడం జరిగింది. సో అవన్నీ మనకు తెలుసు. పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేని బంధింతువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడును అని అతనితో చెప్పాను. అటు పిమ్మట 20వ వచనం, తాను క్రీస్తు అని ఎవనితోనూ చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితంగా ఆజ్ఞాపించాడు. క్రీస్తు అనే సత్యానికి వీళ్ళు సాక్షులు వాస్తవానికి, కానీ ఇప్పుడు ఎవరితో చెప్పవద్దు అని అంటున్నారు. ఎందుకని? టైం ఇంకా రాలేదు కాబట్టి. అంతేగాని పర్మనెంట్ గా సైలెంట్ గా ఉండండి, ఈ సత్యాన్ని మీతోనే ఉంచుకోండి కాదు. ఈ సత్యానికి మీరే సాక్షులని ఆయన వారికి ఎన్నో విధాలుగా చెప్తూ వచ్చారు. చివరికి ఇప్పటి నుంచి ఇంకా ఎక్కువగా చెప్తారు. ఫైనల్ గా పరలోకానికి ఆసీనుడై వెళ్ళేటప్పుడు కూడా అదే మాటలు చెప్తారు. యెరూషలేము, యూదయ, సమరయ, భూదిగంతముల వరకు మీరు నా సాక్షులు అని తర్వాత చెప్తారు. అది మనకు తెలుసు. అయితే ఇప్పుడు మాత్రం చెప్పొద్దన్నారు. ఎందుకంటే అప్రాప్రియేట్ టైం కాదు. ఆ కానా వివాహంలో కూడా మరియా, యేసు తల్లి, తన శిష్యులు ఆ వివాహానికి పిలువబడ్డారు. కొరత వచ్చినప్పుడు తల్లి వారి పక్షమున వెళ్ళి ఇలా వాళ్ళకి అవసరం ఏర్పడింది అని చెప్తే, నా సమయం ఇంకా నువ్వు రాలేదన్నారు. తర్వాత కొంత సమయం గడిచిపోయిన తర్వాత సమయం వచ్చినప్పుడు నీటిని ద్రాక్షరసంగా మార్చారు. దట్ వాస్ హిస్ ఫస్ట్ మిరకల్. సో అట్లా యేసు ప్రభు విషయంలో ప్రతిదీ టైం ఫ్రేమ్ ప్రకారం నడుస్తూ ఉంటుంది, ప్లాన్ ప్రకారం నడుస్తూ ఉంటుంది. సో ఆ వ్యాంగిల్లో ఇంకా ఆ టైం రాలేదు కాబట్టి ప్రస్తుతానికి మీరు ఈ సత్యం దేవుడు మీకు తెలియపరచిన, నా తండ్రి మీకు తెలియపరచిన సత్యాన్ని
మీరు ఇక ముందు పూర్తిగా అసలు అర్థం చేసుకోండి, జీర్ణించుకోండి, ఆ సత్యాన్ని మీ జీవితాలకు అన్వయింపు చేసుకోండి, ఆ తరువాత చెప్పొచ్చు అన్న భావంతో ఎవరికి చెప్పొద్దు అని చెప్పారు. సో ఈ అద్భుతమైన కాన్వర్సేషన్ ఇంతవరకు జరిగింది. తరువాత ఏం జరుగుతుంది? 21వ వచనంలో, ఫ్రమ్ దట్ టైం, అప్పటి నుంచి, ఆ సమయము నుంచి, ఎప్పటి నుంచి? ఎప్పుడైతే యేసు ఈ ప్రశ్నలు అడిగారో, ఆ ప్రశ్నలకు శిష్యులు సమాధానం చెప్పారో మొదటి దానికి, తర్వాత ఎప్పుడైతే యేసు రెండవ ప్రశ్న అడిగారో, ఆ ప్రశ్నకు పేతురు సమాధానం చక్కగా దేవుడు అనుగ్రహించిన దానిని, సత్యాన్ని తన పెదవులతో ఒప్పుకున్నాడో, ప్రకటన చేశాడో, ఎప్పుడైతే ఆ ప్రకటన చేసింది నీ సొంతం కాదని, ఆ ప్రకటనే, ఆ సత్యమే, ఆ కన్ఫెషన్ ఆఫ్ ఫెయితే సంఘానికి, నేను స్థాపించబోతున్న సంఘానికి ఆధారం, పునాది అని యేసు ప్రభు చెప్పారో, అప్పటి నుంచి, సో నీవు జీవము కలిగిన దేవుని కుమారుడవు, మెస్సియావు అనే అద్భుతమైన క్రీస్తుని గురించిన సత్యాన్ని ఎప్పుడైతే పేతురు ఒప్పుకున్నాడో, ప్రకటన చేశాడో, అప్పటి నుంచి Jesus began to show his disciples that he must go to Jerusalem and suffer many things from the elders and chief priests and scribes and be killed, and on the third day be raised. తెలుగులో కూడా చూద్దాం. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్లి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా, ఎప్పుడైతే నీవు మెస్సియావు, నీవు జీవము కలిగినటువంటి దేవుని కుమారుడవు అని అనడం జరిగిందో, ఒకవేళ నేను మెస్సియానైతే, మెస్సియాగా ఈ లోకములోనికి వచ్చిన జీవము కలిగిన దేవుని కుమారుడినైతే, ఇదిగో నన్ను గురించి ఈ సత్యం మీరు తెలుసుకోండి అని ఈ విషయాలు చెప్తున్నారు. యెరూషలేములోకి వెళ్తాను నేను, ఎన్నోసార్లు వెళ్ళారు అప్పటి వరకు, కానీ ఇప్పుడు ఫైనల్ టైంగా వెళ్ళబోతున్నారు. ఎన్నోసార్లు వెళ్ళారు, తిరిగి వచ్చారు, ఎన్నోసార్లు వెళ్ళి బోధించారు, అద్భుత క్రియలు చేశారు, కానీ మరలా యెరూషలేము నుంచి బయటికి వచ్చారు. ఇట్ హ్యాపెన్ సో మెనీ టైమ్స్. బట్ ఈసారి మాత్రం చివరిసారిగా వెళ్ళబోతున్నారు. ఇక మరలా యెరూషలేము నుంచి బయటికి రారు ఆయన. సిలువ వైపు చూస్తూ వెళ్ళిపోతున్నారు. ఆయన గురి దాని మీద ఫిక్స్ చేసుకొని వెళుతున్నారు. అందుకని ఆయన డిస్ట్రాక్ట్ చేయడం కోసం కొంతమంది వచ్చి, నిన్ను పలానా ఆయన హేరోదు చంపజూచుచున్నాడు అని అంటే, అప్పుడు యేసుప్రభు వాళ్ళతో ఏమంటారు తెలుసా? నేను నిన్న చేసింది ఈరోజు చేస్తాను, నిన్న ఈరోజు చేసింది రేపు చేస్తాను, వెళ్ళి ఆ నక్కతో చెప్పండి అని అంటాడు. బికాస్ లైక్ హిస్ ఐస్ వర్ ఫిక్స్డ్ ఆన్ దట్ గోల్ ఆఫ్ రీచింగ్ ద క్రాస్ యాజ్ ద మెస్సాయా. అభిషిక్తుడిగా, మెస్సియాగా ఏ పని కోసం అయితే వచ్చారో ఆ పనిని ఎలా నెరవేర్చాలో దాని మీదన దృష్టిని పెట్టి వెళ్తూ ఉన్నారు. సో యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడిన తర్వాత బై ఇంప్లికేషన్ ఉంది, సమాధి చేయబడి మూడవ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియచేయ మొదలు పెట్టగా, అప్పటి నుండి. సో that is the turning point. That is the crucial turn in the life and ministry and teaching of Jesus to his disciples. సో యేసు ఎప్పుడైతే మెస్సియా అంటే అర్థం ఇది, నేను ఎలాంటి మెస్సియానో దాని గురించిన సత్యం ఇది అని ప్రకటించారో, అప్పుడేం జరిగింది చూడండి కేర్ఫుల్ గా. 22వ వచనం, పేతురు ఎలా ప్రతిస్పందించాడు, ఆ ప్రతిస్పందనకు యేసు ఎలా ప్రతిస్పందించారు 22, 23 వచనాల్లో చూడాలి. ఆయన ఎప్పుడైతే యేసు అలా చెప్పారో, పేతురు ఏం చేశాడు అని అంటే, ఆయన చెయ్యి పట్టుకొని, ప్రభువా అది నీకు దూరము, అది నీకెన్నడును కలుగదని ఆయనను గద్దింపసాగాను. ఇది చాలా పారాడాక్సికల్ గా ఉంటుంది. ఒక ప్రక్కనేమో ప్రభువా అంటున్నాడు, ప్రభు దగ్గర దాసుడిగా ఉండవలసిన వాడు, ఏది చెప్తే అది చేయవలసిన వాడు
ప్రభువును గద్దించడం అంట. చూడండి ఎంత పారాడాక్సికల్ గా ఉంటుందో. కొన్నిసార్లు మనం కూడా అలాగే వ్యవహరిస్తుంటాం. పాపం దేవునికి తెలియదు అని మనం సలహా ఇవ్వడానికి చూస్తుంటాం, ప్రార్థనలోనో లేకపోతే దేవునికి ఆజ్ఞాపించడానికి చూస్తూ ఉంటాం కొంతమందిని. సో దేవుడు వీళ్ళకి దాసుడు, వీళ్ళే అధికారం కలిగిన వాళ్ళు అన్నట్లు ప్రభువుని ఆజ్ఞాపిస్తున్నట్లుగా ప్రార్థన చేస్తారు. అందుకనే మనం సుంకరి పరిసయుడి ప్రార్థన, ప్రభువు నేర్పిన ప్రార్థన నేర్చుకోవాలి. సో అప్పుడు పేతురు ఎప్పుడైతే ఇలా అన్నాడో, పేతురు వైపుకి తిరిగి, సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నీవు మనుష్యుల తలంపులనే తలంచుచున్నావు, కానీ దేవుని సంగతులను తలంచకై ఉన్నావు అని పేతురుతో చెప్పాను. Man, get thee behind me, Satan. సాతానా నా వెనుకకు వెళ్ళు అని పేతురుని ఎందుకు అన్నారు? అంత కఠినంగా యేసు ఎందుకు వ్యవహరించారు ఆలోచించండి. పేతురు ఆయన చెయ్యి పట్టుకొని, ప్రభువా అది నీకు దూరమగునుగాక, అది నీకెన్నడును కలుగదని ఆయనను గద్దింపసాగాను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నీవు మనుష్యుల సంగతులను తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపకై ఉన్నావు అని పేతురుతో చెప్పాను. శిష్యులలో అగ్రశ్రేణి వాడు, నంబర్ 1 లీడర్, అపోస్తలులలో లీడర్, శిష్యుల్లోనే నాయకులుగా ఏర్పరచుకున్నటువంటి తన అపోస్తలులలో అగ్రశ్రేణి వాడు. కానీ ఆయన పొరపాటు ఆలోచన చేస్తున్నాడు, తప్పుడు ఆలోచన చేస్తున్నాడు. అద్భుతంగా పెదవులతో కన్ఫెషన్ అయితే చేశాడు, కానీ దాని అర్థం గ్రహించడం లేదు. ఆ అర్థాన్ని యేసు ప్రభు వివరించిన దాన్ని, ఆ సత్యాన్ని స్వీకరించలేకపోతున్నాడు. నువ్వు మెస్సియావి, జీవం కలిగిన దేవుని కుమారుడు, నీవు చనిపోవడం ఏంటి? నీవు తిరస్కరించబడ్డం ఏంటి? నీవు శిలువ మీద హింస పొందడం ఏంటి? మరణించడం ఏంటి? సమాధి చేయబడడం ఏంటి? తర్వాత సమాధి చేయబడిన తర్వాత ఇంకా తిరిగి లేవడం ఎక్కడి నుంచి వస్తుంది? మీరు బైబిల్లో సువార్తలను జాగ్రత్తగా చదివితే ఎన్నోసార్లు యేసు ప్రభువుని గురించి వాళ్ళు తప్పుడు అభిప్రాయాలు కలిగి ఉన్నట్లు మనం చూస్తాం. వాళ్ళు మెస్సియా అని ఆయన చెప్తున్నాడు కాబట్టి వింటున్నారు, నమ్ముతున్నారు. కానీ మెస్సియా అంటే అర్థం ఏమిటి వాళ్ళకి తెలియదు, అపార్థాలే తెలుసు వాళ్ళకి. వాళ్ళు ఎలా అనుకుంటున్నారు అని అంటే, ఆయన ఎప్పుడు అద్భుతాలు చేసేవాడు, సూచక క్రియలు చేసేవాడు. ఎప్పుడు 5 రొట్టెలు 2 చిన్న చేపలతో 5,000 మంది పురుషుల్ని, ఇంకెంతో మంది స్త్రీలను, పిల్లలను పోషించేవాడు. ఇక ఆయనంతా ఇదే అనే ఒక అభిప్రాయంలో ఉన్నారు. తర్వాత వాళ్ళు యేసు ప్రభువుని బ్రెడ్ మల్టిప్లయర్ మెస్సియాగానే చూడడం లేదు, ఇంకెలా మెడికల్ మెస్సియాగా చూసేవాళ్ళు, స్వస్థతలు చేసే మెస్సియా. ఇంకా ఆనాడు, ఇప్పటికీ కూడా ఇలాంటివే ఉన్నాయి, ఎకనామిక్ మెస్సియా, ఆర్థికంగా మనల్ని ఆశీర్వదించే మెస్సియా. సో మెడికల్ మెస్సియా, ఎకనామిక్ మెస్సియా, మిరకల్ వర్కింగ్ మెస్సియా, ఇవన్నీ ఒక రకంగా సత్యమే, కానీ కేవలం అలాగే ఆలోచిస్తే సరికాదు. తరువాత ఇంకొకటి పొలిటికల్ మెస్సియా లేక మిలిటరీ మెస్సియా. వాళ్ళు చివరికి యేసు ప్రభు పరలోకానికి ఆసీనుడై వెళ్ళిపోతున్నప్పటికీ కూడా అపోస్తల కార్యంలో 1వ అధ్యాయం మనం చూస్తే,
ఏమని అంటున్నారు? ఇప్పుడు రాజ్యమును స్థాపించదవా? ఇప్పుడు రాజ్యమును స్థాపించదవా? ఎందుకని? ఆ రాజ్యంలో ఎవరు గొప్ప, ఎవరు ఫైనాన్స్ మినిస్ట్రీ, ఎవరు హోమ్ మినిస్ట్రీ? ఇద్దరు బ్రదర్స్ వెళ్ళి అడిగిన సంగతి మనకు తెలుసు. వాళ్ళ తల్లి వెళ్ళి అడిగిన సంగతి మనకు తెలుసు. దాన్ని చూసి మిగిలిన 10 మంది శిష్యులు చాలా హాట్ అయిపోయారు, కోపం పడిపోయారు. మీరేనా ఆ పొజిషన్స్? మేము. సో ఎవరు గొప్ప, ఎవరు గొప్ప అని ఆ యాంగిల్స్ లోనే పొలిటికల్ గా ఆలోచిస్తున్నారు. సో ద మెస్సియా they were thinking of, they were conceiving of, was not the Messiah of the prophecies. ప్రవచనాలలో ఉన్న మెస్సియా కాదు, సువార్తలో ఉన్న మెస్సియా కాదు. a different Messiah. ఈ రోజున కూడా ఎక్కువ మంది అలాంటి మెస్సియానే బోధిస్తున్నారు. యేసు ప్రభువుని నమ్ముకోండి, మీకు స్వస్థత కలిగి, మీకు సుఖము వచ్చేస్తుంది, మీకు శాంతి వచ్చేస్తుంది. అందుకని యేసు ప్రభు అన్నారు, నేను శాంతిని తీసుకొస్తాను అని మీరు నమ్ముతున్నారు, కానీ నేను శాంతినే కాదు అశాంతిని కూడా తీసుకొస్తాను. మీ ఇంట్లో ఉన్న మీ సొంత వాళ్ళే, మీ కుటుంబ సభ్యులే మిమ్మల్ని హింసిస్తారు నన్ను బట్టి అని గట్టిగా చెప్పేశారు. సో చాలా కాంప్రిహెన్సివ్ గా ఆలోచించాలి మెస్సియాను గురించి. చాలా బిబ్లికల్ గా ప్రాఫిటిక్ లిటరేచర్ లో ఏముందో ఆలోచించాలి. మనుష్య కుమారుడు సేవ చేయించుకున్నటకు రాలేదు, కానీ సేవ చేయుటకును అనేకులకు ప్రతిగా తన ప్రాణమును క్రయధనముగా అర్పించుటకు వచ్చెను. సో ఈ రోజుల్లో కూడా ఎక్కువ మంది ఎకనామిక్ మెస్సియాని ప్రీచ్ చేస్తున్నారు, మెడికల్ మెస్సియాని ప్రీచ్ చేస్తున్నారు, పొలిటికల్ మిలిటరీ మెస్సియాను. వాళ్ళు ఏమనుకున్నారంటే రోమా సామ్రాజ్యాన్ని కూలగొట్టేస్తాడు, మరలా యూదులకు సామ్రాజ్యాన్ని రెస్టోర్ చేస్తాడు అని నమ్ముతున్నారు. చాలా మంది బోధకులు ప్రజలు ఏం వినాలనుకుంటున్నారు అదే బోధిస్తున్నారు. యేసుప్రభు నమ్ముకోండి స్వస్థత కలుగుతుంది, యేసుప్రభు నమ్ముకోండి ప్రమోషన్ వస్తుంది, యేసుప్రభు నమ్ముకోండి ఆస్తి అంతస్తులు పెరిగిపోతాయి, పేరు ప్రతిష్టలు పెరిగిపోతాయి, యేసుప్రభు దగ్గరికి రండి, మీ అమ్మాయి జర్మనీ వెళ్తుంది, మీ అబ్బాయి అమెరికా వెళ్తాడు. ఇండియాలో బోధలు ఇవి. It's a different kind of Messiah they are preaching. It's a different kind of gospel they are preaching. అందుకని యేసు అంత కఠినముగా మాట్లాడవలసి వచ్చింది. Get behind me, Satan. ఎందుకంటే ఈ ఆలోచన విధానం సాతాను ఆలోచన విధానం ఇది. సో సాతానే అతనిని కంట్రోల్ చేసి ఆ మాటలు మాట్లాడించాడు. అందుకని పేతుర్ని వెనక్కి వెళ్ళు సాతానా అని పిలవాల్సి వచ్చింది. ఎందుకు ఇలా అన్నారు అని అంటే, యేసు ప్రభుని సిలువ లేకుండా, మెస్సియాను సిలువ లేకుండా ఆలోచిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. Thinking of the Messiah without his cross. మెస్సియా యొక్క పని, ఆ మెస్సియాత్వము గురించి సిలువతో సంబంధము లేకుండా ఆలోచించడం సాతాను ఆలోచనది. అలాగే క్రైస్తవ్యాన్ని గురించి, క్రీస్తు శిష్యరికాన్ని గురించి సిలువ లేకుండా మనం ఆలోచించడం కూడా అంతే సమానంగా సాతాను నమ్మకం, సాతాను బోధ, సాతాను ధోరణి ఆలోచనది. యేసు క్రీస్తును గురించి మరియు తన మిషన్ గురించి లేక మెస్సియాత్వమును గురించి సిలువతో సంబంధము లేకుండా ఆలోచించడం సాతాను ఆలోచన. అలాగే క్రీస్తుకు శిష్యులముగా ఉండటమును గురించి సిలువతో సంబంధము లేకుండా ఆలోచించడం కూడా సాతాను సంబంధమైన ఆలోచనే. అందుకని అంత ఖండితంగా, అంత తీవ్రమైన భాషను ఉపయోగించి రెబ్యూక్ చేయాల్సి వచ్చింది పేతుర్ని. సాతానా అని అనవలసి వచ్చింది. మరి ఇప్పుడు మనలో ఏ ఆలోచన ఉంది యేసు ప్రభువుని గురించి? మనలో ఎలాంటి తలంపులు ఉన్నాయి, ఎలాంటి నమ్మకాలు ఉన్నాయి? Believe me, brothers and sisters,
ఎక్కువ మంది బోధిస్తున్నటువంటి ప్రాస్పెరిటీ గాస్పుల్, హెల్త్, వెల్త్, పీస్ అండ్ ప్రాస్పెరిటీ, వాక్యములో బైబిల్లో ఏ వచనం తీసుకున్నా అక్కడికే ల్యాండ్ అవుతుంటారు వాళ్ళు. వాక్యంలో ఉన్నది ఒకటైతే వీళ్ళు చెప్పేది ఇంకొకటి అవుతుంది. ఎంతసేపు సిలువను ప్రక్కన పెట్టి, శ్రమను పక్కన పెట్టి, అవమానాన్ని ప్రక్కన పెట్టి సువార్త ప్రకటించేటప్పుడు క్రీస్తు సిలువను ప్రక్కన పెట్టి, క్రైస్తవ జీవితాన్ని గురించి ప్రకటించేటప్పుడు మన సిలువను ప్రక్కన పెట్టి, సిలువ లేని సువార్తను, సిలువ లేని క్రైస్తవ్యాన్ని, సిలువ లేని శిష్యరికాన్ని బోధించే వాళ్ళు ఎక్కువైపోయారు. Crossless Christ is not the Christ of the Bible. Crossless Messiah is not the Messiah of the prophecies. Crossless Christianity is insanity. Crossless Christianity is actually Christless Christianity, which is insanity. Crossless Christian discipleship can't be imagined. సిలువ లేని క్రైస్తవ శిష్యరికం ఊహించడానికి కూడా వీల్లేదు. Christian's cross is the focus here. Christ's cross is the focus here. మన శిష్యరికపు సిలువ ఇక్కడ కేంద్ర బిందువుగా ఉంది. సో అందుకనే యేసు ప్రభు చివరిగా ఏ మాట అంటారు చూస్తున్నారా? If anyone would come after me, let him deny himself and take up his cross and follow me. For whoever would save his life will lose it, but whoever loses his life for my sake will find it. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొనువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని దక్కించుకొనును. క్రైస్తవుని, క్రీస్తు శిష్యుని సిలువ మీద కేంద్రీకరణ ఇక్కడ కనిపిస్తుంది. దానికంటే ముందు క్రీస్తు సిలువ మీద కేంద్రీకరణ ఇక్కడ కనిపిస్తుంది. సో క్రీస్తు మాత్రమే సిలువనెత్తుకొనుట కాదు, ఆ సిలువనెత్తుకొని శ్రమ పొందడం కాదు, మరణించడం కాదు. క్రీస్తును వెంబడించాలని కోరుకునే ప్రతి ఒక్కరూ, క్రీస్తు శిష్యులుగా ఉండాలనుకునే ప్రతి ఒక్కరూ కూడా ఆ సిలువ మార్గములోనే ఆయనను వెంబడించాలి. ఎందుకంటే క్రీస్తు మార్గం సిలువ మార్గం కాబట్టి క్రీస్తు శిష్యుల మార్గం కూడా సిలువ మార్గమే. దేవుడు ఇలా ఆలోచిస్తారు, ఇలా పని చేస్తారు. సో మెస్సియాని గురించి, క్రీస్తుని గురించి, మెస్సియా మిషన్ని గురించి, మెస్సియా శిష్యులను గురించి సిలువ కేంద్రితంగా ఆలోచించాలి. క్రిస్టోసెంట్రిక్ గాస్పుల్, క్రీస్తు కేంద్రితమైన సువార్త. అయితే ఆ క్రీస్తు గురించిన సత్యములలో సిలువ సత్యమును గురించి కేంద్రీకృతం చేయాలి. So the gospel in a sense is Christocentric, and the teaching about Christ is cross-centric. అందుకనే క్రైస్తవ శిష్యరికం కూడా సిలువ కేంద్రితమైనది. అందుకని డియట్రిచ్ బాన్హాఫర్ హతసాక్షిగా అయినటువంటి వ్యక్తి ఏమంటున్నాడో చూడండి. ద కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్. మీరు ఇంకా కొని ఉండకపోతే ఈ బుక్ కొనండి, చదివి ఉండకపోతే చదవండి ప్లీజ్. శిష్యరికం అంటే అర్థం ఏమిటంటే ఇట్ ఈస్ ఎలిజియన్స్ టు సఫరింగ్ క్రైస్ట్. శ్రమ పడుతూ ఉన్న క్రీస్తుకు మనల్ని మనం అటాచ్ చేసుకోవడం, ఆయనతో సంబంధంలో ప్రవేశించడం శిష్యరికం అంటే. కాబట్టి క్రైస్తవులు శ్రమ పొందుటకు పిలువబడటం ఆశ్చర్యం కాదు. అలా క్రీస్తు కొరకు, మన కొరకు శ్రమ పొందిన
మన కొరకు తన సిలువను మోసిన క్రీస్తు కొరకు మన సిలువనెత్తుకొనుట సంతోషకరమైన అనుభవంగా ఉండాలి. తర్వాత ఆయన కృపకు చిహ్నంగా ఉంటుంది ఆ సిలువ, మనం మోసుకునే సిలువ. సో మన ఎడల ఆయన చూపించిన కృపకు తన సిలువ సూచనగా ఉంటుంది. మన ఎడల ఆయన చూపించిన ప్రేమకు ఆ సిలువ సూచనగా ఉంటుంది. అలాగే మనం ఎత్తుకొని ఆయనను వెంబడించే ఆ సిలువ మన జీవితంలో ఆయన కృప ఎలా పనిచేస్తుందో అనే దానికి సూచన. సో క్రైస్తవ యేసు నేర్పిన బోధించిన శిష్యత్వపు విధానము ప్రక్రియ ఎలా ఉంటుంది అని మనం చూస్తే ఇలా ఉంటుంది. నన్ను ఎవడైనా నువ్వు వెంబడించగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకోవాలి, తన సిలువనెత్తుకోవాలి, నన్ను వెంబడించాలి. ఇవి తగ్గించడానికి వీలు లేవు, వీటిని ప్రక్కన పెట్టడానికి వీలు లేదు. తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించేవాడే నాకు పాత్రుడు, యోగ్యుడు, నా శిష్యుడు అనిపించుకోవడానికి యోగ్యత ఉంటుంది. తన్ను తాను ఉపేక్షించుకొనుట, మనల్ని మనం ఉపేక్షించుకొనుట అంటే అర్థం ఏమిటి? అర్థాన్ని ఈ విధంగా మనం బైబిల్ని బేస్ చేసుకొని గ్రహించవచ్చు. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళేది మనం ఏం పొందుతాము అని కాదు. మెయిన్గా యేసు ప్రభు ఆల్రెడీ మనకు రక్షణ ఇచ్చేశాడు. అతి శ్రేష్టమైన వరాన్ని, నిత్యమైన వరాన్ని, అతి విలువైన వరాన్ని, రక్షణ భాగ్యాన్ని ఉచితంగా అనుగ్రహించాడు. కాబట్టి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళేది యేసు ప్రభుతో ఉండడానికి, యేసు ప్రభు నుంచి నేర్చుకోవడానికి, యేసు ప్రభు కొరకు ఏదైనా చేయడానికి. మనల్ని మనం ఉపేక్షించుకొనుట అంటే మన లైఫ్ మీద మన కంట్రోల్ని విడిచిపెట్టి సెల్ఫ్ డ్రైవింగ్ పీపుల్గా కాకుండా క్రైస్ట్ డ్రివెన్ పీపుల్గా మారాలి. గివింగ్ అప్ కంట్రోల్ అండ్ హ్యాండింగ్ ఓవర్ కంట్రోల్ టు హిమ్. ఐఎమ్ ద లార్డ్ ఆఫ్ మై ఓన్ లైఫ్ అనే సిద్ధాంతము నుంచి క్రైస్ట్ ఈస్ ద లార్డ్ ఆఫ్ మై లైఫ్ అనే అవగాహనలోనికి వెళ్ళిపోతా. సిలువనెత్తుకున్నట, మనలో మనం ఉపేక్షించుకున్నట అంటే త్యాగం చేయడం. ఉపేక్షించుకున్నట అంటే గర్వాన్ని, యారగెన్స్ని ప్రక్కన పెట్టడం. సిలువనెత్తుకున్నట అని అంటే మనకంటే ఇతరులకు ప్రాధాన్యత ఇవ్వడం. పుట్టింగ్ అదర్స్ బిఫోర్ అవర్ సెల్వ్స్. దట్స్ వాట్ జీసస్ డెమాన్స్ట్రేటెడ్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కల్వరీ. కల్వరీ శిలువపై యేసు ప్రభు మనకు చేసి చూపించిందంతా ఇదే. ఉపేక్షించుకుని అప్పుడేం చేయాలి? సిలువనెత్తుకోవాలి. సిలువనెత్తుకోవడం అంటే అర్థం ఏమిటి? టు డై టు సెల్ఫ్. అహం అనే దానికి అంతం తీసుకురావాలి. టు సెల్ఫ్ మనం చనిపోవాలి. సో దాన్ని ఇంకొక రకంగా ఎలా చెప్పొచ్చు అంటే మన స్వకీయ చిత్తాన్ని నెరవేర్చడం కోసం జీవించం, కానీ ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి జీవిస్తాం. యేసు ప్రభు అదే మనకు నేర్పిస్తుంది. చివరి వరకు గెత్సెమనే వనంలో కూడా ఏమన్నారు? నీ చిత్తం అయితే ఈ గిన్నెను నా నుంచి తొలగించు నాయన, ఆయనను నా చిత్తము కాదు నీ చిత్తమే. లెట్ యువర్ విల్ బి డన్, నాట్ మై విల్. అది టు డై టు సెల్ఫ్ అంటే. అహంకు చనిపోవడం అనంటే, మన సిలువను ఎత్తుకొనుట అనంటే అర్థం అదే. ఎంతసేపు మనం నా మాట నెగ్గాలి, నేను చెప్పింది జరగాలి, ఇంట్లో కానీ, స్నేహితుల మధ్య కానీ, చర్చ్లో కానీ, సహవాసంలో కానీ. బట్ అది కాదు, ప్రభు చిత్తం జరగాలి, నా చిత్తం కాదు. అలాగే ఆ దిశలో యాక్షన్స్ లో చూపించాలి. అది పుట్టింగ్ యాక్షన్ టు వర్డ్స్. నీ చిత్తమే జరుగునుగాక అని మా పెదవులతో అంటే కాదు, ప్రవర్తనలో ఆ చిత్తం జరిగేటట్లు పని చేయటం కనబడాలి. ఇది అంత సులువైనది కాదు.
సహజంగా సమాజంలో కనిపించే ధోరణి కంటే వ్యతిరేకమైన ధోరణి ఇది. ఎక్కువ సెల్ఫ్ సెంటర్డ్నెస్ కనిపిస్తుంది. అదే పాపం యొక్క ఎసెన్స్. కానీ ఇక్కడ అదర్ సెంటర్డ్, క్రైస్ట్ సెంటర్డ్. ఏదో డ్యూటీ నెరవేర్చినట్లు పని చేసుకుంటూ పోవడం కాదు. డివోషన్ని బట్టి, భక్తిని బట్టి, ప్రేమను బట్టి, ఇది క్రీస్తుతో మనం ఉన్న సంబంధాన్ని బట్టి చేయాల్సింది. సిలువనెత్తుకొనుట ఆ విషయంలో మనం క్రీస్తుని పోలి ఉండాలి, క్రీస్తు వలె మారాలి. ఆయన సిలువనెత్తుకొని మనకు అవసరమైన రక్షణ కార్యాన్ని చేశాడు కాబట్టి, మన సిలువనెత్తుకొని ఆయన వెంబడించాలని చెప్తున్నాడు కాబట్టి, క్రీస్తు వలె ఉండడం అంటే సిలువ మోసిన క్రీస్తు వలె మనం కూడా సిలువ మోయడం, సిలువనెత్తుకొనుట. తన సిలువనెత్తుకొనుట అంటే అర్థం ఏమిటి? మన పాత క్యారెక్టర్, మార్క్స్ వార్త 7:21 నుంచి 22లో ఉన్నదాన్ని దాన్ని స్లే చేయడం, దాన్ని క్రూసిఫై చేయడం. క్రీస్తులో ఉన్న క్యారెక్టర్, గాడ్స్ క్యారెక్టర్, మార్క్డ్ బై లవ్, 13వ అధ్యాయం 1 కొరింథీలో ఉన్నది. సో ఇష్టపూర్వకంగా మన పాత స్వభావానికి, అహానికి స్వస్తి చెప్పి, అహాన్ని చంపి, గాడ్ ఈజ్ లవ్, ఆ ప్రేమను మన ప్రేమగా చేసుకొని, ఆ ప్రేమతో ఇతరులకు ప్రాధాన్యతనిస్తూ, దేవునికి ప్రాధాన్యతనిస్తూ, గాడ్, అదర్స్ అండ్ దెన్ మీ అన్నటువంటి ఆ న్యూ ఓరియంటేషన్ టు లైఫ్ కలిగి జీవించడం. This is a very profound teaching of Jesus to his disciples on discipleship. సో యేసు క్రీస్తు ప్రభు తన శిష్యులకు చేసిన బోధ, శిష్యరికమును గురించి చాలా అద్భుతమైనది, లోతైనది, విశాలమైనది, జీవితం మొత్తాన్ని మార్చివేసేది. నో వండర్ డియట్రిచ్ బాన్హాఫర్ తన ప్రాణాన్ని ప్రభు కొరకు పణంగా పెట్టినటువంటి, హతసాక్షి అయినటువంటి ఆయన అంటున్న మాటలు ఇవి. Discipleship means allegiance to the suffering Christ, and it is therefore not at all surprising that Christians should be called upon to suffer. అందుకనే ఫిలిప్పీ పత్రికలో ఏముంటుంది? మనం కేవలము రక్షించబడుటకు మాత్రమే పిలువబడలేదు, కానీ ఆయన కొరకు, మన రక్షకుడైన క్రీస్తు కొరకు శ్రమనొందుటకు పిలువబడ్డాం అని ఉంటుంది. We are called not only to be saved but to suffer. సో మనకు ప్రభు ఇచ్చే పిలుపులోనే శ్రమ ఉన్నది. We are called to suffer by the suffering Christ. సో తన సిలువనెత్తుకున్నటువంటి క్రీస్తు, తన సిలువను మోసినటువంటి క్రీస్తు తనను వెంబడించాలనుకునే శిష్యులందరికీ విస్పష్టంగా ప్రారంభములోనే చెప్పే మాట ఏమిటంటే, నన్ను మీరు నిజంగా వెంబడించాలనుకుంటే మీ సిలువనెత్తుకుని నన్ను వెంబడించండి. అదే యోగ్యమైనటువంటి అనుచరణ. కేవలం ఉచ్చారణతో ఆగిపోకూడదు, అనుచరణ వైపుకు కదలాలి. ఇది దాని అర్థం అండి. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. సో సిలువను ఎత్తుకొనుట అనేదాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? మన సిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించడం అంటే, ఆయనను పోలి ఉండడం అంటే ఎలా అర్థం చేసుకోవాలి? ఏమిటి సిలువ? మనం ఎత్తుకొని ఆయనను వెంబడించాలి అని క్రీస్తు ప్రభు కోరుకునేది. కొంతమంది అనుకుంటారు ఆర్థిక ఇబ్బందులు, బహుశా అదే నా సిలువ అండి అని అంటారు. అనారోగ్య పరిస్థితులు అండి, వ్యాధి ఉంది, అదే నా సిలువ అంటారు. సింపుల్ లైఫ్ స్టైల్ అండి, అదే నా సిలువ అంటారు. ఫ్రూగాలిటీ. లేకపోతే వేరే వాళ్ళు నన్ను తిరస్కరిస్తున్నారండి, ఒంటరితనానికి గురి చేస్తున్నారండి, అదే నా సిలువ అంటారు. కొంతమంది నన్ను అవమానపరుస్తున్నారండి, హ్యూమిలియేట్ చేస్తున్నారండి, అదే నా సిలువ అండి అంటారు. అయితే ఇదంతా కూడా క్రీస్తు కొరకు అయితే అప్పుడు అది సిలువ అవ్వచ్చు, సిలువలో భాగం అవ్వచ్చు. క్రీస్తు కొరకు కాకపోతే అది సిలువలో భాగం కాదు.
ఆ క్రీస్తు సువార్త పక్షముగా మనం సాక్షులంగా నిలబడితే, ఇలాంటివి ఎదుర్కొంటే అప్పుడు అది సిలువ అవుతుంది. సో సిలువనెత్తుకొనుట మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అని అంటే, కేవలం అలాంటి ఇతరులకు కూడా వచ్చే ఆ ఇబ్బందులు, ఆ శ్రమలు, ఆ అనారోగ్యం వాటి వరకు మాత్రమే పరిమితి అయి ఆలోచించకూడదు. సో సిలువ అంటే ఏమిటి, సిలువనెత్తుకొనడం అంటే ఏమిటి అర్థం చేసుకోవాలి అని అంటే, మొదట ఏ శిష్యులతోనైతే ఈ మాటలు చెప్పారో ఆ శిష్యులు దీన్ని ఎలా అర్థం చేసుకున్నారో మనం అర్థం చేసుకుంటే, అప్పుడు మనం ఇప్పుడు మన సిలువను మోసుకోవడం అంటే ఏమిటి అని అర్థం చేసుకోగలం. సో యేసు ప్రభు ఈ విధంగా చెప్పినప్పుడు ఆది శిష్యులు ఎలా అర్థం చేసుకున్నారు అనే దానిలో రెండు ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఒకటి, సిలువ అతి భయంకరమైనటువంటి, చాలా భయానకమైనటువంటి, సిగ్గుకరమైనటువంటి మరణించే విధానం అది. ఇట్ వాస్ హ్యూమిలియేటింగ్ అండ్ ఎక్స్క్రూషియేటింగ్లీ పెయిన్ఫుల్. ప్లస్ అది సమాజంలో అతి దారుణమైనటువంటి క్రిమినల్స్ కి, ట్రైటర్స్ కి, దేశద్రోహులకు శిక్షగా విధించేవాళ్ళు రోమా వాళ్ళు. సో ఈ రెండు వాళ్ళకు గుర్తొచ్చాయి సిలువ అంటే. ఎందుకంటే పబ్లిక్ గా క్రూసిఫై చేసేవాళ్ళు, ఎందుకు క్రూసిఫై చేస్తున్నారో చెప్పేవాళ్ళు, తర్వాత ఎలా క్రూసిఫై చేస్తున్నారో కూడా అందరూ చూసే విధంగా చేసేవాళ్ళు. దీని గురించి సిసిరో అనే ఒక ఫిలాసఫర్ తన రైటింగ్స్ లో కూడా మెన్షన్ చేస్తాడు. ద మోస్ట్ హ్యూమిలియేటింగ్, మోస్ట్ ఇన్సల్టింగ్, మోస్ట్ షేమ్ఫుల్, మోస్ట్ పెయిన్ఫుల్ వే టు డై అని దాన్ని ఆయన వివరిస్తారు తన రచనల్లో సిసిరో. ద ప్యాషన్ లో అలా చూపించింది చాలా మందికి ఎగ్జాజరేటెడ్ గా అనిపించవచ్చు, కానీ వాస్తవానికి ద ప్యాషన్ మూవీలో డిపిక్ట్ చేసింది వాస్తవానికి హిస్టారికల్ గా, బిబ్లికల్ గా కూడా యాక్యురేట్ వే ఆఫ్ క్రూసిఫిక్షన్. సో ఫ్రమ్ దట్ టైమ్ జీసస్ బిగాన్ టు షో హిస్ డిసైపుల్స్. అప్పటి నుంచి యేసు ప్రభు తన శిష్యులకు ఆయన యెరూషలేముకి వెళ్ళాలి, పెద్దలతో నాయకుల చేత తిరస్కరించబడాలి, తరువాత హింసింపబడాలి, తరువాత చంపబడాలి, సమాధి చేయబడాలి, తరువాత మూడవ దినమున తిరిగి లేవాలి. ఆ తర్వాత నన్ను వెంబడించాలనుకుంటే మీరు కూడా మీ సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందనే, శిష్యరికం అంటే ఒక రకంగా సిలువనెత్తుకొనుట. క్రైస్తవ శిష్యరికం అని అంటే ఒక రకంగా మన సిలువను ఎత్తుకొని మన కోసం తన సిలువను ఎత్తుకున్న క్రీస్తును వెంబడించడం, అదే క్రిస్టియన్ డిసైపుల్షిప్. ఇంకొక రకంగా చెప్పాలంటే శిష్యరికం అంటే మరణించడం, లేకపోతే మరణించడానికి సిద్ధపడి ఉండడం, ఫిగరేటివ్ గా అనుక్షణం మరణించడం టు ద సెల్ఫ్. తర్వాత లిటరల్ గా ఒకవేళ క్రీస్తు ప్రభు కొరకు ప్రాణం పెట్టవలసి వస్తే ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉండడం. గోధుమ విత్తనం చనిపోతే తప్ప అది ఫలభరితంగా ఉండదు. సో మనం కూడా సెల్ఫ్ కి చనిపోతే తప్ప స్పిరిచువల్ గా ఫ్రూట్ బేరింగ్ గా ఉండలేము. సో ఈ విధంగా మనం ఆలోచిస్తే శిష్యుడు అంటే ఎవరు, శిష్యురాలు అంటే ఎవరు? మత్తయి సువార్త 10:24-25 ఆధారం చేసుకొని, లూకా 9 ఆధారం చేసుకొని, లూకా 14 ఆధారం చేసుకొని, మత్తయి 16 ఆధారం చేసుకొని ఈ విధంగా మనం నిర్వచించవచ్చు. శిష్యుడు లేక శిష్యురాలు అంటే బోధకునితో సమీపమైన మరియు సన్నిహితమైన సంబంధము కలిగి ఉన్న వ్యక్తి. లేకపోతే ఇంకొక రకంగా చెప్పాలంటే క్రీస్తు పిలుపునకు ప్రతిస్పందించి ఆయనను వెంబడిస్తూ తనను తాను క్రీస్తుకు ఏమీ దాచుకోకుండా బంధించుకొని మరణించుటకైనను వెనకాడని లేక ప్రేమ వలన తన ప్రాణమును క్రీస్తుకు బహుమతిగా ఇచ్చుటకు సిద్ధముగా ఉన్న వ్యక్తి. మ్యాన్, that's what Jesus taught
his first disciples, about discipleship. క్రీస్తు తన ప్రథమ శిష్యులకు శిష్యరికం అంటే ఏమిటి అని బోధించింది ఇదే. అందుకనే డియట్రిచ్ బాన్హాఫర్ గారు ఏమంటున్నారండి? When Christ calls a man or a woman, he bids him or her come and die. క్రీస్తు ఒక వ్యక్తిని పిలిచినప్పుడు ఆయన వచ్చి చనిపో అని అంటారు. డియట్రిచ్ బాన్హాఫర్, he understood the teaching of Jesus, the teaching of the apostles, the teaching of the Bible. క్రీస్తు ఎవరిని ఎప్పుడు ఎక్కడ పిలిచినా సరే ఇదే అంటున్నాడు, కమ్ అండ్ డై. వచ్చి చనిపో అని పిలుస్తున్నాడు అంతే. సో కృప వలన మనం రక్షించబడ్డాం. కానీ చాలాసార్లు ఆ కృపను గురించి మనం వాక్యానుసారంగా ఆలోచించాం. దాన్ని చాలా చౌకబారు కృపగా మార్చేస్తా ఉంటాం. అది ఆయన టైంలో చూశారు డియట్రిచ్ బాన్హాఫర్ గారు. త్రూఅవుట్ ద హిస్టరీ ఆఫ్ క్రిస్టియానిటీ ఇలాంటి చీప్ గ్రేస్ ని, చౌకబారు కృపను చూస్తూనే ఉన్నాం. ఇంకా మన తరంలో ఎక్కువగా చీప్ గ్రేస్ కనిపిస్తుంది. కానీ వాస్తవానికి గ్రేస్ అనేది చాలా వెలతో కూడినది. ఇట్స్ కాస్ట్లీ. ఇట్ కాస్ట్ గాడ్ హిస్ సన్. అందుకనే థియాలజీ బుక్స్ లో, ఓల్డ్ ప్రీచర్స్ యొక్క ప్రీచింగ్ లో గ్రేస్ అంటే ఒక యాక్రోనిమ్ లాగా పెట్టి చెప్తారు. గాడ్స్ రిచెస్ ఎట్ క్రైస్ట్స్ ఎక్స్పెన్స్ అని. దాన్ని తెలుగులో కూడా అనువాదం చేశాను నేను. చౌకబారు కృప చాలా విపరీతంగా కనిపిస్తుంది, చాలా విపరీతంగా బోధించబడుతుంది. దాని గురించి డియట్రిచ్ బాన్హాఫర్ గారు అప్పట్లో చూసి ఏమని రాశారు, ఎలా దుఃఖిస్తూ మాట్లాడారో చూడండి. చౌకబారు కృప అంటే ఏమిటంటే పశ్చాత్తాపం అవసరం లేకుండానే పాప క్షమాపణను బోధించుట, సంఘ క్రమశిక్షణ లేకుండానే బాప్తిస్మముల గురించి బోధించి బాప్తిస్మం ఇచ్చేసుట, పాపపు టొప్పుకోలు లేకుండానే ప్రభు భోజనంలోనికి ప్రజలను అనుమతించుట, వ్యక్తిగత పాపపు టొప్పుకోలు లేకుండానే పాపములు కడుగబడ్డాయని ప్రీస్ట్ ప్రకటన చేయుట. చౌకబారు కృప అంటే ఏమిటి అనంటే శిష్యరికము లేనటువంటి కృప, సిలువ లేనటువంటి కృప, మరియు క్రీస్తు యేసు లేనటువంటి కృప. కృపను మనం ఎలా అర్థం చేసుకుంటున్నాం? చాలా మంది కృపను ఒక లైసెన్స్ గా మార్చేసి, ఇక మనం రక్షించబడ్డాం కృపచేత విశ్వాసం ద్వారా కాబట్టి ఎలా ఇచ్చినా పర్వాలేదు అన్నట్లుగా చాలా క్యాజువల్ ఓరియంటేషన్ లోకి, వే ఆఫ్ థింకింగ్ లోకి, వే ఆఫ్ లివింగ్ లోకి వచ్చేస్తూ ఉంటారు. కానీ శిష్యరికం లేని కృప క్రీస్తు కృప కాదు, క్రైస్తవ కృప కాదు. సిలువ లేని కృప క్రీస్తు కృప కాదు, క్రైస్తవ కృప కాదు, బైబిల్లో ఉన్న కృప కాదు. సిలువను మోసిన క్రీస్తును కేంద్రంగా కలిగి ఉన్నదే క్రైస్తవ కృప, క్రీస్తు కృప. కృప వెలతో కూడినది. దేవుడు మనకు కృప చూపించడానికి తన కుమారుడిని ఖర్చు చేయవలసి వచ్చింది. కృప అంటే క్రీస్తు ఖర్చు అవడం వలన దేవుడు మనకు అనుగ్రహించే అనేకమైన శ్రేష్టమైన ఈవులు. సో అలాంటి విలువైన కృపను, ఖర్చుతో కూడిన కృపను చౌకబారు కృపగా మార్చకూడదు. నిజంగా కృపను అర్థం చేసుకున్న వాళ్ళు ఆ కృపకు కృతజ్ఞత కలిగి జీవితాన్ని ప్రభువుకు ప్రతిష్ఠించి, నా కోసం తన ప్రాణాన్ని అర్పించిన క్రీస్తు కొరకు నా ప్రాణాన్ని అయినా సరే అవసరమైతే అర్పించడానికి సిద్ధంగా ఉన్నాను అన్నట్లు జీవిస్తాను. సో ఈరోజు టీచింగ్ లో చివరి ఆస్పెక్ట్, యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్ నేను ఇది ముగిస్తాను. Christ's cross and our cross. How do we understand the relationship, the difference? ఆయన మోసుకోమన్నది, ఎత్తుకోమన్నది ఆయన సిలువను కాదు. ఆయన సిలువని మరెవరు మోయలేరు, అసాధ్యం. ఆయన చెప్పేది మన సిలువను ఎత్తుకోవాలని.
సో క్రీస్తు శిలువకు మన శిలువకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి, వ్యత్యాసం ఏమిటి, అది చూసేసి ముగించుకుందాం. క్రీస్తు శిలువ మరియు మన శిలువ సంబంధమును మరియు వ్యత్యాసమును ఎలా అర్థం చేసుకోవాలి? దాట్స్ వాట్ వి గోయింగ్ టు స్టడీ ఇన్ క్లోజింగ్. క్రీస్తు యొక్క శిలువ, క్రైస్ట్ క్రాస్ వాజ్ ఫర్ ప్రొపిసియేషన్, అవర్ క్రాస్ ఈజ్ ఫర్ ప్రాపగేషన్ అని జోసెఫ్ థాన్ అన్నారు ఒక అద్భుతమైన బుక్లో. క్రీస్తు శిలువ ప్రాయశ్చిత్తం కొరకు, మన శిలువ ప్రవర్ధనము లేక వ్యాపింప చేయడం కోసం. సువార్త ప్రవర్ధనం కోసం లేక సువార్త వ్యాపింప చేయడం కోసం మన శ్రమ అవసరం. కానీ అసలు సువార్త ఉనికిలోనికి రావడానికి క్రీస్తు శ్రమ అవసరమైంది. సో క్రీస్తు శ్రమ మన ప్రాయశ్చిత్తార్థం కొరకు, మన పాప ప్రాయశ్చిత్తార్థ బలి ఆయన మీద మోపబడింది. అదే శిలువ. సో క్రీస్తు శిలువ ప్రాయశ్చిత్తం కొరకు. ఈ ప్రాయశ్చిత్తం అంటే ఏమిటి? దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? ఇలా అర్థం చేసుకోవచ్చు. ద ప్రొపిసియేషన్ is the price for peace, or the price of our reconciliation with God. దేవునితో మనం సమాధానపరచబడటం కోసం క్రీస్తు చెల్లించిన వెల. అదే ఏమిటంటే, మన స్థానములో, మన కొరకు, మన పక్షమున దేవుని ఉగ్రతను ఒకవేళ మనమే భరించవలసి వస్తే నిత్యత్వం నరకములో ఉండి భరించాలి. దానిని కలువరి శిలువపై ఆయన భరించి దేవుని ఉగ్రత నుంచి మనకు విడుదలను తీసుకొచ్చాడు. దేవునితో ఉన్న శత్రుత్వము నుంచి మనకు స్నేహాన్ని అనుగ్రహించాడు. అది ప్రాయశ్చిత్తం. సో ఈ ప్రాయశ్చిత్తంలో రెండు ఐడియాస్ ఉన్నాయి. ఒకటి అప్పీజ్మెంట్ ఆర్ సాటిస్ఫాక్షన్, రెండు సమాధానం. సో దేవుని ఆయన నీతిని, ఆయన పరిశుద్ధతను సంతృప్తి పరిచే విధంగా ఆ క్రయధనం చెల్లించాలి. అలాగే అలా చెల్లించడం వలన ఆయనకు వ్యతిరేకంగా పాపం చేసిన మనం, ఆయనను అఫెండ్ చేసినటువంటి మనం ఆయనతో తిరిగి సమాధానపరచబడతాం. సో దాని కొరకు ఆయన చెల్లించిన వేలే సిలువ. సో బైబిల్లో మనం చూస్తే 1 యోహాను 2:2, మత్తయి 20:28, అట్లా ఇంకెన్నో చోట్ల ఈ యొక్క ప్రొపిసియేషన్, రాన్సమ్, ఈ మాటలు కనిపిస్తాయి. ఐజయా 53:5 కూడా మన సమాధానం కొరకు మన శిక్ష ఆయన మీద మోపబడింది. మార్కు 10:45 మనుష్య కుమారుడు సేవ చేయించుకున్నటకు రాలేదు, కానీ సేవ చేయుటకును అనేకులకు ప్రయత్నముగా తన ప్రాణమును పెట్టుటకు వచ్చాను. 1 యోహాను 4:10 కూడా ఉంది. హెబ్రీ 2:17 ఉంది. So the Bible is full of this teaching about the need for propitiation. సో ఆ propitiation ని మనకు సాధించి పెట్టడం కోసం శిలువ మీద తన ప్రాణాన్ని వెలగా చెల్లించాడు. సో క్రీస్తు శిలువ ప్రాయశ్చిత్తం కొరకు. మరి మన శిలువ ప్రాపగేషన్ కొరకు. మన శిలువ ఆ సువార్త ప్రవర్ధనము లేక వ్యాపింప చేయడం కొరకు. I hope I'm making sense. I hope you're tracking with me, dear friends. So, Dietrich Bonhoeffer, మరలా బాగా గ్రహించిన వాడు, బాగా దాన్ని జీర్ణించుకొని జీవించిన వాడు, హతసాక్షిగా అయిన వ్యక్తి ఏమన్నాడు చూడండి. సఫరింగ్ దెన్ ఈస్ ద బ్యాడ్జ్ ఆఫ్ ట్రూ డిసైపుల్షిప్. నిజమైన శిష్యరికమునకు గుర్తు, చిహ్నం
శ్రమ. ద డిసైపుల్ ఇస్ నాట్ అబౌవ్ హిస్ మాస్టర్. బోధకుని కంటే శిష్యుడు గొప్పవాడు ఎన్నటికీ కానేలడు. ఫాలోయింగ్ క్రైస్ట్ మీన్స్ passiva, suffering because we have to suffer. That is Christian discipleship. So, సిలువ ఎత్తుకొని, తన సిలువను ఎత్తుకొని మన కోసం రక్షణను సంపాదించిన క్రీస్తును వెంబడించే క్రైస్తవురాలి యొక్క క్రీస్తు శిష్యురాలి యొక్క దృష్టి, ఫోకస్ కేవలం క్రీస్తు మీదనే ఉంటుంది, ఆయన ఉద్దేశముల మీదనే ఉంటుంది, ఇంకా దేని మీద ఉండదు. సో సిలువను మోసుకునే క్రైస్తవుని, క్రీస్తు శిష్యుని దృష్టి క్రీస్తు మరియు ఆయన ఉద్దేశములపై మాత్రమే కేంద్రీకృతమై ఉంటుంది. ఎందుకంటే క్రీస్తు తన ప్రథమ శిష్యులకు అదే బోధించారు కాబట్టి. సిలువను ఎత్తుకున్న క్రీస్తును వెంబడించే వాళ్లే, అలాంటి శిష్యులే, అలాంటి వర్తమానికులే సిలువ కేంద్రితమైన, లేకపోతే తన సిలువను మన కోసం ఎత్తుకున్న క్రీస్తును గురించిన సువార్తకు సాక్షులుగా ఉండగలరు ఈనాటి ప్రపంచంలో, ఈనాటి లోకములో. అలా కాకపోతే సాధ్యం కాదు, ఇంపాసిబుల్. సో సిలువనెత్తుకొని ఆయనను వెంబడించే నిజమైన శిష్యుల యొక్క దృష్టి ఈ సెక్యూరిటీ మీద, సేఫ్టీ మీద, కంఫర్ట్ మీద, పీస్ మీద, ప్రాస్పరిటీ మీద, ఇలాంటి వాటి మీద ఉండదు. అవి దేవుని కృపలో ఆయన ఇస్తే ఎంజాయ్ చేస్తాం, కానీ వాటిని వెంబడించం, వాటిని ప్రాధాన్యంగా పెట్టుకోం. క్రీస్తు సిలువను, క్రీస్తు ఉద్దేశములను కేంద్రంగా పెట్టుకుంటాం అనుదిన జీవితం మొత్తంలో కూడా. అదే విషయాలను మనం లూకా 9:23 చూస్తాం, 2 కొరింథీ 5:14-15 చూస్తాం. అందుకని 9:23 ఏమంటున్నాడు? ఇఫ్ ఎనీవన్ వుడ్ కమ్ ఆఫ్టర్ మీ, he must deny himself and take up his cross daily. ఇదేదో ఒక్కసారి జరిగిపోయేది కాదు, అనుదిన జీవితంలో మనం శిష్యులంగా ఉండాలి. అనుదిన జీవితంలో మనలో మనం ఉపేక్షించుకోవాలి, అనుదిన జీవితంలో మన సిలువను ఎత్తుకోవాలి. అందుకనే పౌలు అంటాడు, క్రీస్తు ప్రేమ మమ్మలను బలవంతము చేయుచున్నది. సో ఆ ప్రేమను, ఆ కృపను సరిగా అర్థం చేసుకుంటే మనలో కూడా ఆ కృప పనిచేస్తుంది, ఆ ప్రేమ పనిచేస్తుంది. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. అదే లూకా సువార్తలో 14:26-27 ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. అదే విషయాన్ని మత్తయి సువార్త 10:37-38 ఆల్రెడీ మనం చూసాం. చూడండి, తండ్రి నాయనను, తల్లి నాయనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. సో ద్వేషించడం అంటే ఇది అర్థం, అంతేగాని లిటరల్ గా ద్వేషించమని కాదు. తల్లిని తండ్రిని సన్మానించమని బోధించిన క్రీస్తు ద్వేషించమని చెప్పడు. దేవుని ఎడల మనకున్న ప్రేమతో పోలిస్తే లోకంలో ఉన్న వారికి ఇది మనం వారిని ద్వేషించినట్లు అనిపిస్తుంది. సో ఆ ప్రేమను మనం అర్థం చేసుకుని, ఆ కృపను మనం అర్థం చేసుకుంటే, ఆ ప్రేమ మనల్ని బలవంతం చేస్తుంది. ఆ ప్రేమకు ప్రతిగా ప్రేమతో కూడిన విలువను మోసుకునే శిష్యరికాన్ని అనుదిన జీవితంలో అలవరుచుకుంటాం. క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది ఎలాగనగా, అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరూ మృతి పొందిరనియు, జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకు జీవించుట. ఆయన అందరి కొరకు మృతి పొందెనని నిశ్చయించుకొనుచున్నాము. సో ఆయన మన కొరకు మరణించాడు, ఆయన మన కొరకు సిలువనెత్తుకున్నాడు.
కాబట్టి ఆయన కొరకు మనం జీవిస్తాం, మన సిలువను ఎత్తుకుంటాం, ఆయనను వెంబడిస్తాం. దాట్స్ ఇట్, నథింగ్ లెస్. సో ఐఎమ్ బ్రింగింగ్ ద హోల్ థింగ్ టు అ కన్క్లూషన్. నాకు బాగా ఇష్టమైనటువంటి ఇంగ్లీష్ హిమ్స్ లో ఒక హిమ్ ఇది. మీరు ఎప్పుడైనా పాడి ఉండొచ్చు, లేకపోతే ఎప్పుడైనా మీరు చూడొచ్చు. ఇది పాట రాసిన ఆయన ఎలా రాశారు అని అంటే, ప్రభువే మనతో డైరెక్ట్ గా మాట్లాడుతున్నట్లుంది. దాన్ని మీరు సర్చ్ చేసుకోండి, ఉంచుకోండి, ఒకసారి కేర్ఫుల్ గా మెడిటేటివ్ గా చదవండి, పాడగలిగితే పాడు. I gave my life for thee, my precious blood I shed, that thou mightst ransom me and quicken from the dead. I gave my life for thee. What hast thou given for me? I gave my life for thee. What hast thou given for me? నా జీవితాన్ని నీ కోసం ఇచ్చేశాను, దారపోశాను, నా పవిత్రమైన రక్తాన్ని చిందించాను, నిన్ను విమోచించడం కోసం, నిన్ను విడిపించడం కోసం, నిన్ను మరణములో నుంచి జీవింప చేయడం కోసం ఇచ్చాను. నా జీవితాన్ని ఇచ్చాను నీ కొరకు. అయితే నీవు నా కోసం ఏమిచ్చావు? నా జీవితాన్ని నీకు ఇచ్చేశాను, మరి నీవు నా కోసం ఏమిచ్చావు? జీవితానికి జీవితమే తగ్గుతుంది, కానీ మొత్తం జీవితం ఇవ్వాలి, కానీ ఇంకేదైనా తక్కువ చేస్తే అది సరితూగేది కాదు. నెక్స్ట్ స్టాంజా. I left my father's house of light, my glory circle throne. భూమి మీదకి రావడానికి ఇవన్నీ విడిచిపెట్టాను నేను. ఒంటరిగా విచారంగా తిరగవలసి వచ్చింది, దుఃఖాక్రాంతుడు నవ్వాల్సి వచ్చింది. ఇంకా మీరు ఆలోచించారు, తిరస్కరించబడ్డాం, అవమానపరచబడ్డాం, సిలువ మరణమునందునంతగా తగ్గించుకోవడం, తన మహిమను విడిచిపెట్టి తండ్రితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఆ విధంగా ఎంతో విడిచిపెట్టాడు. మరి ఆయన కొరకు మనమేం విడిచిపెట్టాం? I left it all for thee. నీ కొరకు ఇదంతా విడిచిపెట్టాను నేను. నా కోసం ఏమైనా విడిచిపెట్టావా? Hast thou aught left for me? నీ కొరకు చాలా ఎక్కువ శ్రమను అనుభవించాను. నీ నాలుక వివరించలేనంత ఎక్కువగా శ్రమను అనుభవించాను. అతి భయంకరమైనటువంటి శ్రమను, బాధను. ఎందుకు అనంటే నేను నరకము నుంచి విమోచించడం కోసం, విడుదల చేయడం కోసం, నీకు నిత్య జీవం ఇవ్వడం కోసం. ఇవన్నీ నేను భరించింది నీ కొరకే. నా కొరకు ఏం భరిస్తున్నావు? ఇవన్నీ నేను సహించింది, వహించింది నీ కొరకే. నా కోసం ఏం సహిస్తున్నావు, ఏం వహిస్తున్నావు? ఇదంతా నీ కొరకే నేను భరించాను, వహించాను, సహించాను. నా కొరకు ఏమైనా వహించడానికి, సహించడానికి, భరించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? The final one. And I have brought to thee down from my home above salvation full and free. పరిపూర్ణమైన రక్షణను ఉచితంగా నీ కోసం నేను నా పరలోకపు గృహము నుంచి తీసుకొని వచ్చాను. పాపపు క్షమాపణ నీకు ఇచ్చాను, నా ప్రేమను నీకు ఇచ్చాను. I bring rich gifts to thee. ఈ విలువైనటువంటి వరములను నీ కోసం తీసుకొచ్చాను. నా కోసం నువ్వు ఏం తెస్తున్నావు, ఏం తెచ్చావు? I bring rich gifts to thee. What hast thou brought to me? కీర్తనకారుడు వలె, పౌలు వలె, అయ్యా నేను ఎంత అర్పించను. కాబట్టి నన్ను నేను సజీవ యాగముగా నీకు సమర్పించుకుంటున్నాను. అదే నేను ఇవ్వగలిగినటువంటి సరితూగే
ప్రతిస్పందన అని చెప్పాలి. That is the commitment for true discipleship. సో అలాంటి డిసైపుల్షిప్ కలిగిన వాడంగా జీవిద్దాం. ప్రభువు మనకు అలా జీవించడానికి సహాయం చేయనుగాక. దేవుడు మనందరినీ అలాంటి శిష్యులనుగా, అలాంటి కమిట్మెంట్ కలిగి అనుదినము ఈ పాటను కనీసం వారానికి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మంచిది, లేదా రోజుకు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మంచిది. And I have brought to thee down from my home above salvation full and free, my pardon and my love. I bring rich gifts to thee. What hast thou brought to me? I bring rich gifts to thee. What hast thou brought to me? Funny. దయచేసి రోమాపత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు చదివితే మనం ముగించుకుందాం చిన్న ప్రార్థనతో. మళ్ళీ చెప్పండి నాన్న. రోమా 12:1-2. This is the summary of this hymn. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. So may God bless us. May God make us such disciples who carry their cross daily and follow the Christ who carried his cross to give us life everlasting and abundant life, full life for free. Thank you. God bless you.